హలో అండి. కృతయుగ్ నవల 8వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఆకాశం మబ్బులు పట్టి సూర్యుడు అదృశ్యమయ్యాడు. మానవుల్లో ఊరించే లాలనలాగే తీరాన కట్టి ఉన్న పడవ కూడా అలల తాకిడికి ఊగిసలాడుతూ గింజుకుంటోంది. పిల్ల కోతులు కొన్ని గట్టు నుంచి పడవ నుంచి గట్టు మీదకి దూకుతూ ఆడుకుంటున్నాయి. తీరం మీద ఏపుగా పెరిగిన విప్ప చెట్టు కొమ్మ మీద తీరిగా కూర్చునుంది పెద్ద మగ కొండముచ్చు కోతి ఒకటి. అది దూర పండిన తీయని విప్ప పూలు కోసుకు తింటోంది. పక్క కొమ్మల వెంట మరో 3 ఆడకోతులు ఉన్నాయి. ఆకాశం మబ్బులు పట్టి చల్లటి ఈదురుగాలులు వీస్తున్నాయి. అంతకు ముందే అక్కడ వర్షం పడి ఆగింది. వాతావరణం చల్లబడి ఆహ్లాదభరితం కావడంతో వృక్షశాఖల మీద పక్షులు ఆనందంగా కిలకిలారావాలు ఆలపిస్తున్నాయి. పై కొమ్మ మీద కాకి ఒకటి కుప్పించి గాల్లోకి లేవడంతో ఆకుల వెంట చినుకులు రాలి ముఖం మీద పడగా అసలే నల్లగా వికారంగా ఉండి తన ముఖాన్ని తుడుచుకుంటూ చెవులు రిక్కించింది మగకోతి. గాలివాటున నది దిగువ నుంచి దగదగమంటూ వినవస్తుంది మోటారు ఇంజన్ శబ్దం ఒకటి. కొమ్మ పైనుండి లేచి కళ్ళు చికిలించి చూడగా ఏదో ఇంజను పడవ వేగంగా దీవి వైపు వస్తూ కనిపించింది. పడవలో అనేక మంది కనిపిస్తున్నారు. ఆ పడవను చూస్తూనే హూప్ అనర్చింది బిగ్గరగా. బదులుగా పక్కన ఎక్కడి నుంచో హూప్ అంటూ మరో కోతి బదిలిచ్చింది. ఆటవీకులు ఒకరి నుంచి ఒకరు సంకేతాలు అందించుకున్న మాదిరిగా కోతులు కొమ్మల్ని ఊపేస్తూ ఒకదానికొకటి హెచ్చరించుకోవడంతో అనేక సంఘాలు ఒక్కసారిగా ఊరిస్తున్నట్టు దీవి కోతుల అరుపులతో మారుమోగుతూ ఒక విధమైన భీతిని సృష్టిస్తున్నాయి. తీరంలో పడవ మీద దూకుతూ అంతవరకు ఆడుకుంటున్న కోతి పిల్లలు ఒక్కసారిగా ఆట ఆపేసి చెట్టు కొమ్మల మీది తల్లి కోతుల వైపు గాబరాగా పరుగు తీశాయి. ఆ పడవలో వస్తున్నది అన్నారావు బృందం. దూరం నుంచే వాళ్ళంతా ఆ దీవిని, నదీ పరిసరాల్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు. పైన వ్యాపించిన మబ్బులు సూర్యుడిని తమలో దాటేసుకుని ఉజ్జయిని దిశగా ఉత్తరంగా సాగిపోతున్నాయి. గాలిలో తేమను బట్టి ఆ పరిసరాల్లో వర్షం పడిందని గ్రహించారు. పడవ దీనిని సమీపించే కొద్దీ ఎవరికి వారే ఊపిరి బిగబట్టి దీవిని చూస్తున్నారు. దీవి పైనుంచి కోతుల అరుపులు గాలివాటున చెవులకి సోకుతున్నాయి. తీరంలో ఓ నాటు పడవ నీటి మీద ఊగుతోంది. నీటి మట్టం నుంచి సుమారు 10 అడుగుల ఎత్తు పైగా ఉండి చాలా దూరం వ్యాపించిన ఎత్తైన వృక్షాలు తగుతలతో కూడిన ఆ దీవిని చూస్తుంటేనే ఒక విధమైన జంకు గుండెల్ని ఆవహిస్తున్నట్టుంది. కనుచూపు మేర నదిలో ఎక్కడా మరో పడవ కానీ మనిషి జాడ కానీ లేదు. జాలర్ల పడవలు కూడా దీవి పరిసర జాలాల్లోకి చేపల వేటకు రావని అర్థమవుతోంది. అటు ఇటు తీరం వెంట దట్టమైన అడవులు, నది మీదకు వాలిపోయిన చెట్లు, పొదలు, దూరంగా కొండగుట్టలు కనువిందు చేసే దృశ్యాలైనా ఆ ఏకాంతం ఎంతటి వారినైనా బెదరగొట్టి భీతిని కలిగించేదిగా ఉంది. అనుచరులంతా చేష్టలు దక్కి చూడడం తప్ప గొంతు విప్పి మాట్లాడిన వారు లేరు. అన్నారావు, మహీధర్లు కూడా మౌనంగా ఉండిపోయి చూస్తున్నారు. అంతులేని సంపదను తనలో దాచుకున్న ఆ దీవిని చూస్తుంటే ఆనందమే కాదు, భయాందోళనలు కలుగుతున్నాయి. తీరం ఇంకో 200 గజాల దూరం ఉందనగా పడవ ఇంజన్ను ఆపేసి గడ అందుకున్నాడు కళాసి. గడ సాయంతో పడవ వేగాన్ని నియంత్రిస్తూ జాగ్రత్తగా తీరం పట్టించాడు. మనకన్నా ముందేవో ఈ పడవలో వచ్చి దీవి మీదకి వెళ్ళినట్టున్నారు, పక్కన నీటి మీద ఊగుతున్న పడవను చూస్తూ అన్నాడు పీటరు. ఎవరొస్తారు? మన బసవుడు వాళ్ళు వచ్చిన పడవ ఇదే అయి ఉంటుంది అన్నాడు మహీధర్. నిజం కూడా అదే. ఆ మాట వింటూనే గుండెల్లో గాయపడినట్టు ఉలికిపడ్డారంతా. బోర వేర్చుకుని ఎనుబోతులా తిరిగే బసవడి రూపం అందరి కళ్ళ ముందు మెదిలింది. వాడే తిరిగి రాలేదంటే తమ పరిస్థితి ఏమిటి? ఎవడికి వాడే మనసులోనే మదన పడిపోసాగారు. అయినా స్వామి కార్యం కాబట్టి తప్పదు. లేని ధైర్యాన్నైనా కూడగట్టుకుని ముందుకు సాగాలి. అయితే హుషారుగా లేచి తీరంలో కాలు పెట్టడానికి ఒకడికి తెగింపు రాక కదలక మెదలక వాళ్ళు కూర్చునే ఉన్నారు. ముందుగా అనంతస్వామి లేచి నిలబడ్డాడు. ఆయన భుజానికి ఓ గుడ్డ సంచి వేలాడుతుంది. అందులో మంత్రించిన అక్షింతలు, ఒక వెండి బెత్తం ఉన్నాయి. చిటికెన వేలు లావున
2 అడుగుల పొడవు ఉందది. పడవ దిగే ముందు మీరు నా హెచ్చరికలు 2 వినాలి. ఎక్కడి వాళ్ళెక్కడే ఓ నిమిషం ఉండండి అన్నాడు. ఆయన హెచ్చరిక వినటానికి అంతా కుతూహలంగా చూశారు అనంతస్వామి వంక. మనం దీవి మీద కాలు పెట్టబోయే ముందు నా మొదటి హెచ్చరిక. ఏ క్షణంలో ఏ రూపంలోనైనా ప్రమాదం ముంచుకు రావచ్చు. నేను ముందుంటాను కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. అయినా కూడా చెప్తున్నాను, మీలో భయస్థులు పిరికి వాళ్ళు ఎవరన్నా ఉంటే మమ్మల్ని అనుసరించే సాహసం లేకపోతే ఇక్కడే ఆగిపోండి. మేము తిరిగి వచ్చే వరకు పడవలోనే ఉండండి. ఇక నా రెండో హెచ్చరిక, ప్రమాదం అంటూ వస్తే అది నన్ను దాటి మీ మీదకు రావాలి. ఎందుకంటే అందరికన్నా ముందు నేను నడుస్తుంటాను. మీరంతా వరుసగా నా వెనుకే ఫాలో అవ్వాలి. పొరపాటును కూడా అటు ఇటు వెళ్ళకూడదు. ఒంటరిగా అస్సలు వెళ్ళకూడదు. ఎలాంటి బీభత్స దృశ్యం కంటపడ్డ ధైర్యాన్ని కోల్పోకూడదు. నేనున్నానన్న నమ్మకంతో నా వెనుకే ఉండాలి, కానీ నన్ను దాటి ముందుకెళితే ప్రమాదంలో పడతారు. ఈ మాటల్ని అర్థం చేసుకుని పాటిస్తే మీకే భయం లేదు. కొంచెం ఏమరపాటుగా ఉన్న ప్రాణాలకు గ్యారంటీ లేని ప్రదేశం ఇది, మర్చిపోవద్దు. ఇక మీరంతా ఎంతో కాలంగా అన్నారావుని నమ్ముకొని ఉన్నారు. మిమ్మల్ని తను ఎంత బాగా చూసుకుంటాడో మీకు తెలుసు. లభించిన నిధుల్లో మీ వంతు వాటా ఇవ్వటానికి తను ఎప్పుడూ వెనుకాడలేదు. అలాగే ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబాలను వీధిని పడకుండా వారిని ఆదుకోవడంలోనూ తను ముందుంటాడు. కాబట్టి ఇది అతనొక్కడి పని కాదు, మనందరి పని, బాధ్యత. నిధిని సాధించాలనే పట్టుదల. కాబట్టి ఇవి దృష్టిలో ఉంచుకొని మా వెంట రండి అంటూ అందరినీ హెచ్చరించాక ముందుగా పడవ దిగి తీరం మీద కాలు పెట్టాడు అనంతస్వామి. ఆయన మాటలు సత్యాలన్న సంగతి అనుచరులందరికీ తెలుసు. తాము దేశం మీద పడి ఎక్కడ తిరుగుతున్నా ఈరోజు ఇంటి దగ్గర భార్య పిల్లలు సుఖంగా ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా నిశ్చింతగా జీవిస్తున్నారంటే అన్నారావు కారణం. ఈ విషయంలో వంక పెట్టడానికి లేదు. ఆయన కోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే. కానీ చెప్పకుండా వచ్చే చావు విషయంలో భయం ఉండదు. చెప్పి వచ్చే చావుతోనే ఉన్న సమస్య అంతా. దీవి మీద కాలు పెడితే చస్తారని తెలిసి అడుగు పెట్టాలంటే ఎంత ధైర్యవంతులకైనా బెదురు, భయం సహజం. అనుచరులు కొందరిలో ఈ భయం ఉంది, కానీ ఎవరూ వెనుకంజ వేసే అవకాశం లేదు. ఆగిపోతే మిగిలిన వాళ్ళు తమను చూసి నవ్వుతారు. పిరికివాడని ముద్ర వేయించుకోవాలి. కాబట్టి పడవలోనే ఆగిపోదామనే ఆలోచన ఎవరికీ కలగలేదు. అనంతస్వామి వెనకే అన్నారావు, మహీధర్ పడవ దిగారు. తర్వాత పీటర్తో సహా అంతా ఒకరి తర్వాత ఒకరు తీరం మీద కాలు పెట్టారు. అయ్యా, మీరంతా పొద్దుగుంకక ముందే వచ్చేయాలి. ఇక్కడే నదిలో తిరుగుతుంటాను. చీకటి పడితే వెనక్కి వెళ్ళిపోతుంది పడవ అంటూ కళాసి అందరినీ హెచ్చరించాడు. నువ్వేం కంగారు పడకు, ఈ లోపలే వచ్చేస్తాం అంటూ హామీ ఇచ్చాడు అన్నారావు. వస్తారో అక్కడే ఉసురు తీసుకుంటారు, ఎవరికెరుక అంటూ తనలో తనే కొనుక్కుంటూ పడవను నీటి వాళ్ళని వెనక్కి వదిలేసి దీవికి దూరంగా తీసుకుపోయాడు కళాసి. అనంతస్వామి తన భుజాన వేలాడుతున్న సంచిలోంచి గుప్పెడు అక్షింతలు తీసి చుట్టూ చల్లాడు. వెండి బెత్తాన్ని చేత్తో పట్టుకుని అడుగులు ముందుకు సాగించాడు. వర్షానికి తడిసిన మట్టి మీద అడుగులు జారకుండా జాగ్రత్తగా స్లోప్ వెంట పైకి ఎక్కి దీవి అంచులో నిలబడ్డాడు. ఆయన వెనుక ఒకరి చేయి ఒకరు పట్టుకుని అంతా పైకి వచ్చారు. ఆకాశంలో వాన మబ్బులు అలాగే ఉన్నాయి. చినుకు చిరుజల్లుగా కాలుతున్నాయి. ఆగి ఆగి ఈదురుగాళ్ళు వీస్తున్నాయి. దీవి మీద అంతకు ముందు వరకు గోల చేసి కోతులు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాయి. వాటి జాడ కూడా తీరంలో కనిపించడం లేదు. నేను చెప్పిన మాటలు అందరికీ గుర్తున్నాయి కదా? వాళ్ళందరినీ కలిగి చూస్తూ అడిగాడు అనంతస్వామి. మరోసారి కూడా గుర్తు చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. నేను చల్లే అక్షింతలు మనకు శ్రీరామ రక్ష లాంటివి. మనం వెళుతున్న దారిలోకి ఏ దుష్టశక్తులు అడుగు పెట్టలేవు. మనం వెళుతున్న దారిలోనే వెనక్కి రావాల్సి ఉంటుంది. కాబట్టి దారి గుర్తు పెట్టుకోండి. అతి ప్రమాదకరమైన దీవిలో మనం ఉన్నామని మర్చిపోవద్దు. ఇక్కడి అనుపానులను చూసి వెళ్ళటం కోసం మనం వచ్చాం, కానీ ప్రాణాలు పోగొట్టుకోవడానికి కాదు. ఇక్కడి కావలి శక్తులు ఎన్నో కూడా తెలియదు. అందుకే హెచ్చరిస్తున్నాను, ఎలాంటి పరిస్థితుల్లోనూ భయపడి పారిపోయే ప్రయత్నం చేయవద్దు. నా వెనక ఉన్నంత వరకు మీకే ప్రమాదం రాదు. రండి అంటూ
దీవి మీదకు దారి తీశాడు అనంతస్వామి. ఎందుకన్నా మంచిదని అన్నారావు పీటర్ని అందరికన్నా చివర ఉండి ఎవడు లైన్ తప్పి వెళ్లకుండా చూసుకోమని హెచ్చరించాడు. దారి పొడవునా అక్షింతలు చల్లుకుంటూ అనంతస్వామి ముందు నడుస్తుండగా వరుసగా ఆయన్ని అనుసరించసాగారంతా. ఈ ఊరేగింపు ఎందుకు అర్థం కాక వృక్షశాఖల మీద ఉడతలు, తొండలు, పక్షిజాతులు ఉత్కంఠభరితంగా వాళ్ళని చూస్తున్నాయి. మనుషుల్ని చూడగానే కావుమని అరచే కాకులకు కూడా గొంతు పెగలడం లేదు. దీవి అంతటా నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది. ఇక్కడ ఎవరి భయాలు వారివి, ఎవరి కంగారు వాళ్ళది అంటూ మహామంత్రవాది అనంతస్వామిలో కూడా భయం ఉంది. అంతటి మహామంత్రవాది అనంతస్వామిలో కూడా భయం ఉంది. కానీ ఆ భయం వెనుక ఆ భయం తన గురించి కాదు, తనను నమ్మి ఇంతమంది వెంట పడుతున్నారు, వాళ్ళందరినీ తిరిగి సురక్షితంగా దీవి దాటించగలనా అనేది ఆయన భయం. ఎందుకంటే దీవి మీద వేస్తున్న మొదటి అడుగులివి. ఇక్కడి పరిస్థితులు పూర్తిగా తనకి తెలియదు. అసలు ఎన్ని శక్తులు ఇక్కడ కాపలా ఉన్నాయో, ఎంత లోతులో నిధి ఉందో తెలియని పరిస్థితి. ధ్యానంలో కూడా నిధి తన కంటపడకుండా అడ్డుకుంటున్న మహాశక్తి ఏదో ఇక్కడ ఉంది. అదేమిటో తెలుసుకునే ప్రయత్నమే ఇది. అతి జాగ్రత్తలు కూడా ఒక్కోసారి మనిషిలోని భయాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. సడన్గా ఎదురయ్యే విపత్తుకు భయపడడం వేరు, ఏదో ప్రమాదం ఉందని ముందే తెలిసి భయపడుతూ ముందుకు సాగటం వేరు. ఒక మనిషి నడిచిపోతుండగా సడన్గా పులి ఎదురుపడితే ప్రాణాలు కాపాడుకోవాలి. కాబట్టి తుటిలో భయాన్ని వదిలి తెగించి పులితో పోరాటమో లేదా పరిగెత్తి చెట్టెక్కడమో చేస్తాడు. అప్పటికప్పుడు కలిగే భయం తాత్కాలికం. అదే దారిలో పులి ఉందని తెలిసి కూడా తప్పనిసరి నడిచే మనిషి పులి వస్తుందో లేదో కానీ అడుగడుగునా భయపడుతూనే ఉంటాడు. తీరా పులి ఎదురుపడేసరికి అతడిలో భయం పరాకాష్ఠకి చేరి అవయవాలు అచేతనమై పులికి బలైపోతాడు. మరి అనంతస్వామి తెలిసే చేశాడో తెలియక చేశాడో కానీ అనుచరుల్ని అతిగా హెచ్చరించి తప్పు చేశాడు అనుకోవాలి. ఆ పైన గత దినం పింగళి నాగశక్తి ఉగ్రరూపాన్ని స్వయంగా వీక్షించారంతా. కాబట్టి దీవి వరకు ధైర్యంగానే వచ్చినా దీవి మీద కాలు పెట్టాక ఉన్న కొద్దిపాటి ధైర్యం కూడా ఆవిరైపోగా అనుచరులంతా బలిపశువుల్లా అనంతస్వామిని మౌనంగా అనుసరిస్తున్నారు. అంతటి చలిలో కూడా వాళ్ళకి చెమటలు పోస్తున్నాయి, అడుగులు తడబడుతున్నాయి, గుండెలు పీచిమని కొట్టుకుంటున్నాయి. సమీపంలో చిన్న చప్పుడైనా ఉలికి పడుతున్నారు. వాళ్ళు ఎంత భయాందోళనలో ఉన్నారంటే ఆ భయంలో వృక్షశాఖల వెంట మిగలపండిన మామిడి, సపోటా, జామ లాంటి ఫలాలు కానీ, సువాసనలు వెదజల్లుతున్న పనస పండ్లు కానీ ఇప్పుడు వాళ్ళని ఆకర్షించలేకపోతున్నాయి. వాళ్ళల్లో ఏ వికారము లేకుండా నడుస్తుంది అన్నారావు మహీధర్ పీటర్లు మాత్రమే. క్రమంగా అందరూ దీవి మధ్యకు చేరవుతున్నారు. ఆలయం తాలూకు శిథిలాలకు అక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి. చిరుతపులిని పోలిన అడవి పిల్లి ఒకటి సడన్గా వచ్చి అనంతస్వామి ఎదురుగా నిలబడింది. అది క్రూరంగా చూస్తోంది. దాని కళ్ళు జ్యోతుల్లా ప్రకాశిస్తున్నాయి. అనంతస్వామి మీదకు దూకడానికి అది సిద్ధంగా ఉందనిపించింది. అయినా నడక ఆపలేదు అనంతస్వామి. వెంట నడుస్తున్న వాళ్ళకి మాత్రం గుండెలు జల్లుమన్నాయి. పిల్లిని చూడగానే అనంతస్వామి గుప్పెడు అక్షింతలు పిల్లి మీదకు చల్లాడు. అంతే. పిల్లి శరీరాన్ని తాకగానే చిటపట్లాడుతూ పేలాలు పేలినట్టు పేలాయి అక్షింతలు. బాధతో దారుణంగా అరుస్తూ ఎగిరెగిరి దూకి పొదలమాటను అదృశ్యమైంది పిల్లి. ఏదో శక్తులు జంతువుల్ని ప్రేరేపిస్తున్నాయని అనంతస్వామి గ్రహించాడు. మరో 10 అడుగులు వెళ్లే లోపల మరో సంఘటన జరిగింది. ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది. ఆకాశం బీటలు తీసి మొక్కలు విడిగి పడుతోందా అన్నంతగా తటిల్లత అంబగానం తీగలు సాగింది. కళ్ళు మిరిమిట్లు గొలిపాయి. ఏటి అవతల అడవిలో పిడుగు పడింది. పిడుగు శబ్దంతో దిక్కులు ప్రతిధ్వనించాయి. గుండెలు చిక్కబట్టుకుని ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోయారు. సరిగ్గా ఇదే సమయంలో పక్కన అశ్వత్థ వృక్షం శాఖల నుంచి నల్లగా ఏదో గిరికీలు కొడుతూ వచ్చి దబ్బున శబ్దం చేస్తూ వాళ్ళ మధ్యలో పడింది. అంతే. కెవ్వన అరచారు కొందరు. పడింది ఏమిటో కూడా చూడలేదు కొందరు. ప్రాణభయంతో గిరుక్కుని వెనుదిరిగి పరుగు తీశాడు. చిన్నపాటి గందరగోళం. ఈ గొడవ మధ్య సరిగ్గా పైకి లేచిన నల్లని ఎలుగొడ్డు కంగారు పడిపోతూ
వేగంగా పొదల్లోకి పరుగు తీసింది. ఏటవతల అడవిలోంచి అప్పుడప్పుడు ఎలుగొడ్లు ఏటిలో ఈదుకుంటూ దీవి మీదకి వస్తాయి. చెట్ల కొమ్మల పైకెక్కి తేనె తొట్టెలో తేనె తాగేస్తుంటాయి. ఎప్పట్లాగే అశ్వత్థ వృక్ష శాఖల్లోని తేనె తొట్టెలో తేనె జురుకుంటుండగా పిడుగు శబ్దానికి భయమైంది. పట్టు తప్పి ఉంటుంది. జారి కింద పడి అందరినీ భయభ్రాంతులను చేసింది. అనంతస్వామి అన్నారావులు పెద్దగా అరిచి పారిపోతున్న వాళ్ళని వెనక్కి పిలవాల్సి వచ్చింది. మీకు ముందే చెప్పాను, ఏం జరిగినా నా వెనకే ఉండండి, మీకు భయం లేదని. ఎందుకు పారిపోతున్నారు? ఇంత భయపడేవాళ్ళు మాతో రావడం దేనికి? పడవలనే ఉండిపోవచ్చుగా. ఇకనైనా భయాన్ని వదలండి అంటూ అనుచరులందరినీ చాలా సున్నితంగా మందలించాడు అనంతస్వామి. నీకేం స్వామి, ఎన్నైనా చెప్తావు. ఇక్కడ మాకు చెడ్డీలు తడిసిపోతున్నాయి. చివరిగా ఉన్న పీటర్తో గొణిగాడు ఒకడు. భయంతోనే చచ్చేలా ఉన్నాం రా బాబు, టెన్షన్ భరించలేం, మరొకడు గొణిగాడు. మొత్తానికి 3 నిమిషాల తర్వాత కానీ పరిస్థితి సాధారణ స్థితికి రాలేదు. షాక్ నుంచి అంతా బయటపడి సర్దుకున్నారు. తిరిగి నడక మొదలైంది. ఆలయ శిథిలాల్లో ప్రవేశించాడు అనంతస్వామి. అక్షింతలు చల్లుతూనే ఉన్నాడు. తోకలా ఆయన్ని అనుసరిస్తూనే ఉన్నారంతా. ఆలయ ప్రాంతమంతా విరిగిన శిల్పాలు, స్తంభాలు, రాళ్ళు, బండలు అక్కడక్కడ పడున్నాయి. గుడి పునాదులు కూడా కొన్ని చోట్ల మూసుకుపోయాయి. ఎటు చూసినా పిచ్చి మొక్కలు, పొదలు, చెట్లు పెరిగిపోయాయి. ఆ కాలంలోనే ఎప్పుడో గుడిని పునాదుల వరకు సర్వనాశనం చేసి ఉండవచ్చు. కానీ గర్భగుడి ప్రాంతాన్ని, ఆవరణను, 4 దిక్కుల గోపురాలు, బయట ప్రహరీ, పునాదుల్ని పరిశీలించగా ఆది విష్ణు ఆలయం భారీ నిర్మాణమని, పెద్ద గుడి అయి ఉంటుందని ఊహించారు. సుమారు ఫర్లాంగ్ చతురస్రంలో ఆలయ నిర్మాణం జరిగి ఉంటుందనిపించింది. అయితే నిర్జనమైన ఈ దీవిలో, శిథిలాలయ ప్రాంతంలో ఆ కాలం వాళ్ళు నిధిని ఎక్కడ దాచినట్టు? ఈ విషయంలో స్నిగ్ధకు తెలిసిన చాలా వివరాలు అన్నారావు వర్గానికి తెలియదు. కాబట్టి నిధి ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టడానికి తాంత్రిక విద్యను ఆశ్రయించాడు అనంతస్వామి. సంచిలోంచి పసుపు పూసిన దారం ముక్క తీశాడు. దాన్ని వెండి బెత్తం మధ్యలో కట్టాడు. దారానికి అటు ఇటు సమంగా వేలాడింది వెండి బెత్తం. దానికి ఒక చివర మైనస్ గుర్తు, రెండో చివర ప్లస్ గుర్తు ఉన్నాయి. అది దారానికి వేలాడుతూ గిరిగిరా తిరిగింది. అనంతస్వామి ఏవో మంత్రాలను ఉచ్చరించి వెండి బెత్తం మీద గాలి ఊదాడు. విచిత్రంగా అది తిరగడం మాని నిశ్చలంగా ఉండిపోయింది. 3 సెకన్ల తర్వాత ప్లస్ గుర్తు గల భాగం దిక్సూచిలా కదిలి ఒక దిక్కును చూపించింది. అంటే ఇది అటు పక్కనుందని అర్థం. ఓ పక్క అనంతస్వామి తన పనిలో ఉండగా అందరికన్నా ముందుగా అన్నారావుకి వినిపించింది ఒక మూలుగు శబ్దం. చివ్వున తలెత్తి అందరినీ చూశాడు అతను. ఎవడరా ఇప్పుడు మూలిగింది అని అరిచాడు తన మనుషుల్ని చూస్తూ. ఒకరి ముఖాలొకరు చూసుకున్నారంతా. లేదు సార్, మూలిగింది మేం కాదు అని బదులిచ్చాడు అనుచరుడు. అవును సార్, అసలు అలాంటి శబ్దం కూడా మేము వినలేదు అన్నాడు మరొకడు. ఏమైంది? నొసలు విరిచి వెనక్కి చూస్తూ అడిగాడు అనంతస్వామి. స్వామి, నేను స్పష్టంగా విన్నాను, ఎవరో మూలిగిన శబ్దం చెప్పాడు అన్నారావు. మూలుగు శబ్దమా? అనంతస్వామి కళ్ళు విశాలమయ్యాయి. ఆయన అనుభవజ్ఞుడు. అంతా కాసేపు నిశ్శబ్దంగా ఉండండి, తిరిగి వినబడుతుందేమో చూద్దాం అని హెచ్చరించాడు. 1, 2, 3 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. సరిగ్గా 4వ నిమిషంలో మరోసారి వినబడింది ఆ మూలుగు శబ్దం. సుమారు 30 సెకన్ల పాటు సుదీర్ఘంగా వినబడింది. అది భూమిలో నుంచి వినవస్తోంది. ఒక విధమైన ప్రతిధ్వనితో కూడిన గుండెలను పిండే విచిత్రమైన మూలుగు. ఆ గొంతును బట్టి ఆడా మగాని నిర్ధారించి చెప్పడం కష్టం. అదిగో స్వామి, విన్నారా? ఆ మూలుగు ఏమిటో వినండి అన్నాడు గాబరా చెందుతూ అన్నారావు. అనంతస్వామి తల ఊపాడు. అదేమిటో ఆయనకి అర్థమైంది. కానీ ఇప్పటికీ బెదిరిపోతున్న అనుచరుల ముందు ఆ విశేషం చెప్పాలా వద్దా తెలియక సందిగ్ధంలో ఉండిపోయాడు. గుండెల్లో చేయి పెట్టి కెలుకుతున్నంత వికారంగా భూమిలోంచి మంత్రస్వరంలో ఏదో నేలమడుగు నుంచి వస్తున్నట్టుందా మూలుగు. అధికమైన ధనరాశులు భూమిలో నిక్షిప్తం చేయబడినప్పుడు ధనశక్తి లేదా ధనపిశాచి అనే శక్తి ఆ నిధులకు కాపలా శక్తిగా ఆవిర్భవిస్తుంది. ఆ శక్తిని నెత్తుడితో తృప్తిపరచకుండా ధనరాశిని స్వాధీనం పరచుకోలేరు.
అందుకే నిధులు దొరికిన సందర్భాల్లో కోడిను మేకను బలిచ్చి కానీ నిధిని తాకరు. అలా చేయకుంటే తాకిన వాళ్ళు నెత్తురు కక్కుని చస్తారు. పూర్వకాలంలో ఎనులోతుల్ని కొన్ని సందర్భాల్లో నగబలి కూడా సమర్పించేవాళ్ళు. చాలా శక్తివంతమైన ధనపిశాచి అది. ఏమిటి స్వామి ఆలోచిస్తారు? భూమిలోంచి వచ్చే ఆ శబ్దానికి అర్థం ఏమిటి? తొలిసారిగా అన్నారావు గొంతులో ఆందోళన తిరిగి చూసింది. కంగారు పడకండి. ప్రస్తుతానికి దాని వలన మనకు వచ్చిన ప్రమాదం ఏదీ లేదు. నిధికి కావలి శక్తి ఆకలితో చేస్తున్న మూలుగది. నిధి జోలికి వెళ్ళినప్పుడే ఆ శక్తితో చాలా ప్రమాదం. నిధి జోలికి వెళ్ళినప్పుడే ఆ శక్తితో చాలా ప్రమాదం. మీరు అనవసరంగా భయపడొద్దు, నా వెనకే రండి అంటూ వాళ్ళెవరూ భయపడకుండా తేలిగ్గా ఈ విషయాన్ని కొట్టిపారేస్తూ ముందుకు సాగాడు అనంతస్వామి. ఆయన చేతిలో దారానికి వేలాడుతున్న వెండి బెత్తం క్రమంగా దీవి నైరుతి దిక్కును సూచించడం ఆరంభించింది. పశ్చిమ గోపుర శిథిలాలను దాటి కొద్దిగా ఎడం వైపు తిరిగి జాగ్రత్తగా అడుగులు సాధించాడు అనంతస్వామి. ఇంతలో మరో విచిత్రం అన్నారావు బృందం గుర్తించగలిగింది. అది చివరిగా వస్తున్న పీటర్ మొదట గుర్తించి మిగిలిన వాళ్ళకి సిగ్నల్స్ పాస్ చేశాడు. అడవి మనుషులు నిశ్శబ్దంగా శత్రువుని ఫాలో అవుతున్నట్టు చప్పుడు కాకుండా కొమ్మల వెంట తమని అర్ధచంద్రాకారంలో ఫాలో చేసి వస్తున్నాయి అనేక కోతులు. అసలే కొండముచ్చులు, కోతుల్లోనే బలిష్టమైనవి. తారు పూసినట్టు నల్లటి వికృతమైన ముఖాలు. దీనికి తగ్గట్టే అవి క్రూరంగా చూస్తూ పళ్ళు ఇకిలించి బెదిరిస్తుంటే తెల్లగా మెరిసే వాటి కూరపళ్ళు చూడగానే ఒక్కొక్కరికి పై ప్రాణాలపైన ఎగిరిపోతున్నంత పనైంది. మీద పడితే కండలు పీకేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదనిపించింది. ఏ క్షణంలోనైనా అవి మీద పడతాయన్న భయంతో బిక్కచచ్చిపోతూ అడుగులు తడబడ్డాయి అందరికీ. పరిసరాల్ని గమనించింది అనుచరులే కాదు, అన్నారావు మహీధర్లు గమనించారు. కోతులు తమను రౌండప్ చేయబోతున్నాయని గ్రహించగానే ఒక్కొక్కడికి చెమటలు కాకుతున్నాయి. ఇది చాలదన్నట్టు వృక్షశాఖలో ఎత్తులో పట్టిన పెద్ద పెద్ద తేనె తుట్టెల నుంచి జూంకారాలు సృష్టిస్తూ అడవి తేనెటీగల దండు గాల్లోకి లేచి వలయాకారంగా సుడి తిరగనారంభించాయి. స్వామి, చూస్తుంటే మనం ఏదో తప్పించుకోలేని దిగ్బంధనంలోకి అడుగు పెడుతున్నట్టున్నాం. ఓసారి ఇటు చూడండి అంటూ హెచ్చరించాడు అన్నారావు. అవి మనల్ని బెదిరిస్తాయి, భయపడకండి, మనల్ని ఏమీ చేయలేవు. గాబరా చెంది దారి తప్పి పక్కలకు వెళితే అవి అటాక్ చేస్తాయి. నేను చెల్లిన అక్షంతల బాటలోనే ఉండాలంతా. నిధి ఉన్న ప్రదేశంలోకి అడుగు పెడుతున్నాం, నా వెనకే రండి అంటూ ధైర్యం చెప్పాడు అనంతస్వామి. అయితే ఆయన చెప్తున్నంత తేలిగ్గా లేదు అనుచరుల పరిస్థితి. అన్నారావు మహీధర్లే బేజారైపోతున్నారు. ప్రాణాల మీద ఆశ వదులుకోక తప్పదనిపిస్తోంది. అనంతస్వామి మీద నమ్మకం ఏ మూలనో అందరికీ ధైర్యాన్ని నింపుతోంది. మరికొంత దూరం ముందుకు నడిచాడు అనంతస్వామి. ఆయన చేతిలో దారానికి వేలాడుతున్న వెండి బెత్తం ప్లస్ గుర్తున్న భాగం క్రమంగా నిధిని సూచిస్తూ నిటారుగా నేలకు వంగింది. అది చూడగానే అనంతస్వామి ముఖం వికసించింది. వెండి బెత్తాన్ని చేతిలోకి తీసుకుని అన్నారావు వంక ఉత్సాహంగా చూశాడు. నిధి ఉన్న చోటు తెలిసిపోయింది. మనం ఇప్పుడు సరిగ్గా నిధి ఉన్న చోటే నిలబడున్నాం అన్నాడు. ఆయన మాటల్లో ఉత్సాహం మిగిలిన వాళ్ళల్లో కనిపించలేదు. ఎక్కడి వాళ్ళక్కడ భయంతో బిగిసిపోయి చూస్తున్నారు. అనంతస్వామి గమనించలేదు కానీ అక్కడ పాదాల వెంట తలో పక్కన 4 అస్థిపంజరాలు కనిపిస్తున్నాయి. వాటిని చూడగానే పై ప్రాణాలు ఎగిరిపోయినంత పనైంది అందరికీ. ఎక్కడి వాళ్ళు అక్కడ స్థాణువులు నిలబడిపోయి భయాందోళనలతో చూస్తున్నారు. ఆ అస్థిపంజరాలు 4 తమ అనచొరలవేనని అర్థమైపోయింది. ఇవేమీ గమనించని అనంతస్వామి, ఏమిటి దయ్యం పట్టినట్టు అలా చూస్తున్నారు, నా మాటలు వినిపించడం లేదా అని అడిగాడు. నోటితో బదులు చెప్పలేకపోయాడు అన్నారావు. చేయెత్తి అస్థిపంజరాన్ని చూపించాడు. అనంతస్వామి తల తిప్పి అటు చూడబోయాడు. సరిగ్గా అప్పుడు ఎవరూ ఊహించని మరో సంఘటన జరిగింది. అంతవరకు ఎక్కడ ఉందో కానీ కన్ను మూసి తెరిచేలోగా పొద మీదుగా ఎగిరి అనంతస్వామి పైకి లంఘించింది ఒక బల్లూకం. ఇంతకుముందు తమను భయపెట్టిన బల్లూకం ఇదే. క్షణం ఆలస్యమైతే అనంతస్వామి గొంతు పట్టేసేదే. అతివాడిగా ఉన్న తన గోళ్లతో ఆయన ఛాతీని చీల్చేసేదే.
చివరి క్షణంలో గమనించిన అనంతస్వామి తన చేతిలోని వెండి బెత్తంతో తల మీద ఒకటిచ్చాడు. ఆ విసురుకు అనంతస్వామి కింద పడిపోయాడు. బల్లూకం పెడబొబ్బలు పెడుతూ అవతలకు దూకింది. నల్లని దాని బొచ్చు నుండి కాలిపోతున్నట్టు పొగలు వెలువడ్డాయి. దారుణంగా బాధతో రంకలేసింది బల్లూకం. అక్కడి నుంచి నేరుగా దీవి అంచుకు పరిగెత్తి కుప్పించి నదిలోకి దూకేసింది. తర్వాత ఇక దాని జాడలేదు. అన్నారావు ధైర్యం తెచ్చుకొని కింద పడిన అనంతస్వామికి చేయి అందించి పైకి లేపాడు. ఈ లోపల మరో సంఘటన చోటు చేసుకుంది. కొంచెం దూరంలో అస్థిపంజరం పక్కన ఎర్ర రంగులో మెరుస్తూ సెల్ ఫోన్ కనిపించింది. అది మరణించిన తన బసవడి తాలూకు సెల్ ఫోన్. దాన్ని చూడగానే మహీధర్ వెనక నిలబడిన అనుచరుడు అత్యుత్సాహంతో ముందు వెనకలు ఆలోచించకుండా అనంతస్వామిని దాటి ముందుకెళ్ళి సెల్ ఫోన్ అందుకున్నాడు. రే మూర్ఖ, ఏం చేస్తున్నావురా? వెనక్కిరా, గాబరాతో పెద్దగా అరచి పిలిచాడు అనంతస్వామి. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఎటు నుంచి వచ్చిందో రివ్వున వచ్చి సెల్ ఫోన్ అందుకుంటున్న వాడి ముందుకొచ్చి అంతెత్తున పడగ విప్పి లేచి నిలబడింది పింగళ నాగం. దాన్ని చూస్తూనే భయంతో కివ్వున అరచాడు వాడు. సెల్ ఫోన్ అక్కడ పడేసి గిరుక్కున వెనుదిరిగాడు. తిరగక్క ముందే వాడిని కసికసిగా కాళ్ల మీద 2 చోట్ల కాటు వేసింది పింగళ నాగశక్తి. దిక్కులు పిక్కటిల్లేలా బాధతో భయంకరంగా అరచి పిరుచుకుపడిపోయాడు వాడు. వాడిని యువతలకు లాగాలని మహీధర్ 2 అడుగులు ముందుకేసి వాడి కోసం చేయి చాపాడు. క్షణం ఆలస్యమైతే మహీధర్ కూడా పింగళ నాగశక్తి కాటుకు బలైపోయేవాడే. కానీ ఇంతలో ఇటు నుంచి వచ్చాడు. సుడిగాలిలా అక్కడికి దూసుకొచ్చాడు కృతేగ్. వస్తూనే యూ బ్లడీ ఫుల్, కమ్ బ్యాక్ అనరుస్తూ మహీధర్ జబ్బ పట్టుకుని బలంగా వెనక్కి లాగి ఆ ఘోర సర్పానికి ఎదురుగా తాను నిలబడ్డాడు. చినుకు చిరుజల్లు పడుతూనే ఉంది. దూరంగా ఆకాశం ఉరుముతోంది. ఈదురుగాలికి చెట్ల కొమ్మలు అల్లాడుతున్నాయి. చినుకుల్లో తడుస్తూ బొమ్మలా నిలబడిపోయి ఉన్నారు అంతా. అక్కడున్న వాళ్ళల్లో ఒక్క మహీధర్కు మాత్రమే కృతేగ్ తెలుసు. మిగిలిన వాళ్లకు తెలియదు. తమను రక్షించడం కోసం దేవుడే ఇతన్ని పంపించాడా అన్నట్టు సంభ్రమాశ్చర్యాలతో కృతేగ్ని చూస్తున్నారు అంతా. కృతేగ్ని చూడగానే బుసలు కొడుతూ రౌద్రం ప్రదర్శిస్తూ ముందుకు రాకుండా ఉన్న చోటే ఆగిపోయింది నాగశక్తి. ఈ గందరగోళ పరిస్థితికి అనుచరులందరికీ కాళ్లలో వణుకు పుట్టింది. పింగళ నాగశక్తి నాలుకలు తోడుతూ రౌద్రంగా ఉన్న చోటే ఉంది. కాటు తిన్న అనుచరుడి శరీరం చూస్తుండగానే నల్లగా కమిలిపోయి నోట నురగలు పొంగుతుండగా క్షణాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. స్లోగా మీరంతా నా నుంచి కాస్త దూరంగా జరగండి. ఎవరూ వెనక్కి తిరిగి నన్ను చూపించకూడదు. వెన్ను చూపించకూడదు. వచ్చిన దారిలో వెనక నడకన్నా జరగండి హెచ్చరించాడు కృతేగ్. అతడు చెప్పినట్టే 3 గజాలు వెనక్కి జరిగారంతా. వచ్చిన యువకుడు ఎవరో అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తున్నారంతా. మామయ్య, ఇతడే కృతేగ్, మేనమామ చెవులో గుసగుసలాడాడు మహీధర్. నమ్మలేనట్టు చూశాడు అన్నారావు. అంటే కాంచన ప్రేమించింది ఇతన్నే. ఆ మాటలు వినగానే ఒకంత షాక్ అవుతూ ఆశ్చర్యంగా కృతేగ్ని చూడసాగాడు అన్నారావు. ఎప్పుడైతే అడ్డం వచ్చాడో మరుక్షణమే మత్తు వదిలినట్టయి మూక్కమ్మడిగా దాడి చేయడానికి వస్తున్న కోతులన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. పైన ఎగురుతున్న తేనెటీగలు కూడా ముసురుకోవడం మాని వెనక్కి వెళ్ళిపోనారంభించాయి. అందుకు కారణం ఏమిటో ఒక్క కృతేగ్కి తప్ప మిగిలిన ఎవరికీ తెలియదు. అరచేతిలో బలమైన గరుడరేఖ కలిగిన వాడు కృతేగ్. ఆ పైన తన యోగశక్తిని కూడా ఉపయోగించి ఆ ప్రాంతాన్ని దర్శిస్తున్నాడు. అక్కడ కావలికి ఉంచబడిన నాగశక్తి ప్రధానమైనది. మిగిలిన 4 చిన్నవి. అవి అదృశ్య రూపంలో సంచరిస్తూ ఎవరన్నా మనుషులు నిధి ప్రాంతంలోకి వస్తే ప్రకృతిలోని జీవుల్ని ప్రేరేపించి దాడి జరిపించి హతమారుస్తాయి. పింగళ శక్తి మాత్రం సహజ సర్పంలాగే బయటకు వచ్చి కాటు వేసి ఉసురు తీస్తుంది. వచ్చిన వాళ్ళు తప్పించుకు పారిపోకుండా కోతులు, తెనటీగలు, పక్షులు ప్రేరేపించబడతాయి. ఎందరు వచ్చినా తప్పించుకోలేరు. ఈ పంచనాగశక్తుల నెలవు ఎక్కడనేది యోగశక్తిని ఉపయోగిస్తున్న కృతయుగ్ వాళ్ళకి కనిపిస్తోంది. కృతయుగ్ కళ్ళకి కనిపిస్తోంది. అక్కడ భూమిలో 5 పుట్టలు కనిపిస్తున్నాయి. పుట్టలు అంటే అవి నిజమైన పుట్టలు కాదు, శంఖం సైజులో తయారు చేసిన లక్క పుట్టలు. అవి భూమికి 3 అడుగుల లోతున మధ్యలో ఒకటి, కాస్త ఎడంగా 4 దిక్కుల 4 పాతి పెట్టబడి ఉన్నాయి. అవే వాటి స్థావరాలు. గరుడరేఖ కలిగిన కృతేగ్ అక్కడ అడుగు పెట్టగానే మిగిలిన 4 శక్తులు చాలా వేగంగా తమ పుట్టల్లోకి అదృశ్యమయ్యాయి.
వాటి కదలికల్ని చాలా స్పష్టంగా చూడగలిగాడు నా కృతయుగ్. అవి అదృశ్యమైన మరుక్షణం వాటి ప్రభావం తొలగిపోయింది. అంతవరకు రౌండప్ చేస్తూ వచ్చిన కోతులు ఒక్కసారిగా మైకం తొలగినట్టు పిచ్చి చూపులు చూసి వెనక్కి తొలగి చెట్టు కొమ్మల వెంట దూరంగా వెళ్ళిపోయాయి. పైన సుడి తిరుగుతున్న తెరటీగల గుంపు కూడా తమ తమ నిలవలకు తొలగిపోనారంభించాయి. కానీ శక్తివంతమైన పింగళ నాగశక్తి మాత్రం భీకరంగా నాలుకలు తోడుతూ కృతయుగ్ వంక రౌద్రంగా చూస్తూ ఎదురుగా పడగ విప్పి ఆడుతూ అలాగే ఉంది. వెళ్ళిపో, నీ తావులోకి వెళ్ళిపో, పెద్దగా అరుస్తూ తన అరచేతిని పాము వైపు సాల్చాడు కృతయుగ్. అది అతడి అరచేతిలోని గరుడరేఖ ప్రభావం ఉన్నట్టుండి తన రౌద్రాన్ని తగ్గించుకుందా ఘోర సర్పం. విప్పిన పడగను ముడుచుకుంటూ యజమాని ఆజ్ఞకు బద్ధుడైన బానిసలా శిరస్సు వంచింది. వెనక్కి జరిగింది. తర్వాత గిరక్కున వెనుతిరిగి కొంత దూరం వెళ్ళి అదృశ్యమైంది. సంభ్రమాశ్చర్యాలతో ఆ దృశ్యాన్ని వీక్షించారంతా. అది అదృశ్యం కావడం మాత్రమే అందరికీ కనిపించింది. కానీ భూమిలో జొరబడి పొట్టలోకి వెళ్ళిపోవడం వరకు చూడగలిగాడు కృతయుగ్. ముత్యం ముఖంలోకి వెళ్ళి బయటపడ్డట్టు తేలిగ్గా ఊపిరి తీసుకున్నారంతా. మంత్రవాది అనంతస్వామి అంతటివాడే మహదాశ్చర్యానికి లోనయ్యాడంటే విచిత్రం ఏమీ లేదు. పింగళ నాగశక్తిని ఎంతవరకు తను ఆపగలిగి ఉండేవాడో తెలియదు. కానీ చివరి క్షణంలో చిన్న పొరపాట్లు దొర్లి అందరినీ ప్రమాదం మంచుకు నెట్టేశాయి. సెల్ఫోన్ కోసం తమ వాడు అక్షింతలు చల్లబడని చోటుకు దూకి ఉండకూడదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగా కృతయుగ్ మాత్రం ఇంకా అటే చూస్తున్నాడు. వెనుతిరిగి చూడలేదు. చాలా బలమైన నాగశక్తుల్ని కాపలా ఉంచిన ఆనాటి మంత్రవేత్తల శక్తి సామర్థ్యాలకు జోహార్ చేస్తున్నాడు. ఆ కాలం పోయింది. ఆ మనుషులు పోయారు. వందల సంవత్సరాలు గతించాయి. అయినా ఈ రోజుకి నిన్ననే కొత్తగా ప్రయోగించిన ఎఫెక్ట్తో మంత్రబద్ధమై ఇక్కడ కావలి కాస్తున్నాయి ఈ నాగశక్తులు. వీటిని తొలగించనిదే నిధి వైపు ఎవరూ కన్నెత్తి చూడలేరు. చెప్పేది జాగ్రత్తగా వినండి. నాగశక్తులు మరోసారి దాడి చేయకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దయచేసి నా మాటలు శ్రద్ధగా వినండి. మీలో ఒక్కడు వెనుతిరిగి వెన్ను చూసినా వాటికి అమితమైన బలం, అవకాశం వస్తుంది. మన మీద విరుచుకుపడి చంపేస్తాయి. పొరపాటును కూడా వెన్ను చూపవద్దు. వెనక నడకన వచ్చిన దారినే వెనక్కి పదండి. తీరం చేరగానే నీటిలో 3 మునకలు వేసి లేవండి. దోషం పోతుంది, పదండి. పెద్దగా అరుస్తూ అందరినీ హెచ్చరించాడు. హెచ్చరించడమే కాదు, తను కూడా వెనక నడక ఆరంభించాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ తేలిగ్గా ఊపిరి తీసుకున్నారంతా. నిష్కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న అనుచరుని చూసి జాలిపడ్డా చేయగలిగింది ఏం లేదు. నల్లగా మాడిపోయింది శవం. భూమిలోంచి గుట్టలుగా లేచి వచ్చి శవం మీద దాడి చేస్తున్నాయి గండు చీమలు. అందరికన్నా చివర ఉన్న పీటర్ ముందుగా వెనక నడక ఆరంభించాడు. అతన్ని అనుసరించి మిగిలిన వాళ్ళు తల అటు ఇటు తిప్పి దారి చూసుకోవడం తప్ప పొరపాటున వెన్ను చూపే ధైర్యం ఎవరికీ లేదు. అనంతస్వామి అక్షింతలు చల్లుతూ వచ్చిన అదే మార్గంలో వెనక నడక సాగిస్తూ క్రమంగా దీవి అంచుకు చేరుకున్నారు. ఒకరి చేయి ఒకరు అందుకుంటూ వెనక నడకనే స్లోపు దిగి తీరంలోకి వచ్చారు. వచ్చినవాడు వచ్చినట్టు నదిలో దూకి 3 మునకలు వేశారు. దూరంలో నదిలో తిరుగుతున్న కళాసి వాళ్ళంతా తీరానికి రావడం చూడగానే పడవ ఇంజన్ స్టార్ట్ చేసి తీరానికి రానారంభించాడు. వాళ్ళంతా ప్రాణాలతో తిరిగి రావడమే కాక నదిలో స్నానాలు కూడా చేయటం చూసి ఆశ్చర్యపోయాడు అతను. కృతయుగ్తో సహా అంతా స్నానాలు చేసి ఒడ్డెక్కారు. కృతయుగ్ పరిస్థితి దారుణంగా ఉంది. బోటు నడపటంలో గాయం రేగింది. 2 కుట్లు తెగి నరకం చూపిస్తున్నాయి. పళ్ళ బిగున బాధను భరిస్తూ అనంతస్వామి ముందుకెళ్ళాడు. వయసు రీత్యా తనకన్నా చాలా పెద్ద ఆయన, మహామంత్రవాది. స్వామి, నేనెవరో ఇప్పుడు మీకు తెలిసిపోయింది అనుకుంటాను. ఇక మీరు నా కోసం ఆవాహన చేయాల్సిన అవసరం లేదు అన్నాడు నవ్వుతూ. అర్థమైంది నాయన. నేను ప్రయోగించిన మోహిని శక్తినే తిప్పికొట్టగలిగిన నీ శక్తి అర్థమైంది. అన్ని మంత్రతంత్రాలకు మించిన ఛాయాపురుష యోగ సిద్ధి పొందిన మహర్జాతకుడివి. అరచేతిలో బలమైన గరుడరేఖ గలవాడివి. శత్రువులమని తెలిసి మమ్మల్ని రక్షించడం కోసం గాయాన్ని కూడా లెక్క చేయకుండా ఇంత దూరం మా వెనకే వచ్చి పెద్ద ప్రమాదం నుంచి మమ్మల్ని బయటపడేసిన
నీ సద్బుద్ధిని, మంచి గుణాన్ని ఎంత శ్లాఘించినా తక్కువే. మేమంతా నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అక్కర్లేదు స్వామి, నన్ను అర్థం చేసుకుంటే చాలు. పెద్దవారు ఒక మహత్కార్యం సాధించాల్సిన సందర్భంగా నాకు మీ ఆశీస్సులు అవసరం. మీ ముందు నేను చాలా చిన్నవాడిని, ఆశీర్వదించండి అంటూ సవినయంగా వంగి పాదాలకు నమస్కరించాడు. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ ఆశీర్వదించి భుజాలు పట్టి లేపాడు అనంతస్వామి. తన పై తుండు చింపి నెత్తురోడుతున్న కృతేక్ భుజానికి కట్టుకట్టాడు. తడిబట్టలతో అంతా తీరంలోనే నిలబడున్నారు. చినుకు చినుకు వానపడుతూనే ఉంది. డగడగబంటూ ఇంజన్ శబ్దం చేస్తుండగా పడవ తీరం వైపు కదిలి వస్తోంది. కృతేక్ ఓసారి పడవ తీరం వైపు కదిలి వస్తోంది. కృతేక్ ఓసారి అందరినీ కలయజూశాడు. చివరిగా ఉన్న పీటర్ని దగ్గరికి పిలిచాడు. పీటర్, నువ్వే కదూ స్నిగ్ధ చెప్పిన పోలికలు నీకు సరిపోయాయి అడిగాడు. అవును సార్ బదులిచ్చాడు వినయంగా పీటర్. మీలో ఎవరెవరో నాకు తెలీదు. ఇక్కడ మహీధర్ ఎవరు అడిగాడు. అక్కడికి దగ్గరలోనే ఉన్న మహీధర్ ఉలిక్కిపడ్డాడు. ఏమిటన్నట్టు చూశాడు. పీటర్ మహీధర్ని చూపడంతో దగ్గరికి వెళ్ళాడు కృతేక్. సో యూ మహీధర్, కాంచన్కు బావా, వెరీ గుడ్. నా బాధ, భుజానికి గాయం ఖరీదు ఎంతో తెలుసా? 5 నిండు ప్రాణాలు. కాంచనను పెళ్లి చేసుకుని నీ మామ ఆస్తికి వారసుడము కావాలని ఆశపడ్డంలో తప్పులేదు. కానీ అనుభవించే యోగం ఉండాలి. అది లేదని తెలిసాక వదిలేయాలి కానీ అడ్డదారులు తక్కకూడదు. నేను ఉజ్జయినిలో ఉన్న సంగతి దంతెవారాలో ఉన్న నా శత్రువుకు ఒప్పందించి మొదట తప్పు చేశావు. స్నిగ్ధ కాంచనల్ని తెలివి తప్పించి కిడ్నాప్ చేసి ద్వారకా లాడ్జిలో బంధించి రెండో తప్పు చేశావు. మూడో తప్పు చేయమనుకుంటాను. చేస్తే నువ్వు ప్రాణాలతో ఉండవు. చివరి క్షణంలో వచ్చి నిన్నెందుకు కాపాడానో నీకు అర్థం కాలేదనుకుంటాను. ప్రాణం విలువ నాకు తెలుసు. మీలో ఎవరూ దీవి మీద ప్రాణాలు పోగొట్టుకోకుండా కాపాడాలనే వచ్చాను. అయినా మీ మనిషి ఒకడు తప్పు చేసి బలైపోయాడు. చూడు మహీధర్, నేను సాధారణ ట్యాక్సీ డ్రైవర్నే. నా వద్ద ఆస్తిపాస్తులు ఏమీ లేవు. నాకు ధన వ్యామోహం కూడా లేదు. అయినా కాంచన నన్ను ఇష్టపడుతోంది. స్నిగ్ధ కూడా నన్ను ఇష్టపడుతోంది. మా భవిష్యత్తు ఏమిటనేది తర్వాత సంగతి. ఇప్పుడు మా ముగ్గురి మీద ఒక బృహత్తరమైన కార్యభారం ఉంది. అది నెరవేరే వరకు మా పెళ్లి ప్రసక్తి లేదు. సో కావాలంటే నీ మేనమామ ఆస్తి నువ్వే తీసుకో, అంతేగాని ఇంకెప్పుడు కాంచన జోలికి రాకు. మహీధర్, నాకు సింహం అంటే ఇష్టం. ఎందుకంటే అది ఎప్పుడూ నేరుగా అటాక్ చేసి పోరాడుతుంది. గుంటనక్కలంటే అసహ్యం. అవి ఎప్పుడూ దొంగ దెబ్బ తీయాలని చూస్తాయి. నువ్వు గుంటనక్క కావద్దు. సింహంలా ఉండేందుకు ప్రయత్నించు. ఇప్పుడు కూడా నిన్ను హెచ్చరించకపోతే భవిష్యత్తులో దెబ్బతింటావు. అందుకే హెచ్చరిస్తున్నాను అన్నాడు. నలుగురిలోనూ కృతేక్ తన స్వభావాన్ని బయటపెట్టడంతో మహీధర్ ముఖం అవమానంతో వాడిపోయింది. తప్పదు కాబట్టి సారీ అంటూ ముఖం దించుకున్నాడు. పక్కనే ఉన్న అన్నారావు అంతా వింటూనే ఉన్నాడు. ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు. పోలికల్ని బట్టి గుర్తించి అన్నారావు వంక చూశాడు కృతేక్. నా అంచనా కరెక్ట్ అయితే కాంచన తండ్రి అన్నారావు గారు మీరే అనుకుంటాను అన్నాడు. అవును అన్నాడు పొడిగా. సార్, మీకు నేను చెప్పేది ఒకటే. మీ అమ్మాయి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వండి, విలువ ఇవ్వండి. తనను తండ్రి లేని పిల్లగా చూడడం ఇష్టం లేక మిమ్మల్ని, మీ అందరినీ నా శక్తి వంచన లేకుండా కాపాడి వెనక్కి తీసుకెళ్లాలని వచ్చాను. నిజానికి నేను ఆసుపత్రి నుంచి కదలకూడదు. నా భుజం గాయం చూస్తున్నారుగా, అయినా రాక తప్పలేదు. ఒకటి మాత్రం నిజం, మనం పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడానికి ఇది సమయము కాదు, సందర్భము కాదు. బట్ మీరు నిధి కోసం వచ్చారు, మేము నిధి కోసమే వచ్చాం, ఇందులో సందేహం లేదు. కానీ మీకు తెలియని చాలా విషయాలు మాకు తెలుసు. ఎందుకంటే నిధి తాలూకు మొదటి రాగి రేకు మా దగ్గర ఉంది. మీరు ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు, ఇది నిజం. సో మనమంతా ఒక చోట కూర్చుని చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. పోటీ పడటం ఉభయత్రా శ్రేయస్కరం కాదు. మళ్ళీ ఇదే రోజు ఉదయం అంటే వారం తర్వాత ఉజ్జయినికి ఉత్తరాన గల శిథిల బౌద్ధ స్తూపం ఆవరణలో మనం సమావేశమై ఒక నిర్ణయానికి వద్దాం. అంతవరకు మౌనంగా ఉండండి. తొందరపడి మీడియా దృష్టిలో పడితే మాకన్నా మీకే నష్టం. ఇక బయలుదేరడం మంచిది అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా తీరాన కట్టి ఉన్న తన బోటు తాడు విప్పెక్కి కూర్చున్నాడు.
మరుక్షణమే ఇంజన్ స్టార్ట్ అయింది. కన్ను మూసి తెరిచేలోన తూనీగల ఉజ్జయిని దిశగా దూసుకుపోనారంభించింది. ఇంతలో తమ పడవ కూడా తీరానికి రావడంతో మౌనంగా అందరూ పడవలోకి చేరుకున్నారు. పడవ కళాసి అక్కడ నీటి మీద ఊగుతున్న నాటు పడవ తాడు విప్పి తన పడవ వెనక కట్టాడు. ఇంజన్ స్పీడ్ పెంచగానే నీటి వాళ్ళున వేగం పుంజుకుంది పడవ. దాన్ని అనుసరించి వెళ్ళనారంభించింది నాటు పడవ. చినుకు చినుకు వాన జల్లు పడుతూనే ఉంది. సాయంత్రం 4 దాటిన సమయం. ఉజ్జయిని నగరం పైన దట్టమైన వానమబ్బులు ఆక్రమించి ఉన్నాయి కానీ వర్షం ఇంకా మొదలు కాలేదు. ఇప్పుడిప్పుడే ఎదురుగాళ్ళు ఆరంభించి వాతావరణం చలిగా మారిపోయింది. జెట్టీకి సమీపంలోని ఒక షెడ్డు ముందు బల్ల మీద కూర్చునున్నారు స్నిగ్ధ, కాంచన్లు. ఇద్దరు చూపులు నది ఎగువనే ఉన్నాయి. ఏ మోటార్ బోటు వస్తున్నా గుర్తేకి వస్తున్నాడనే ఆశ, ఏ ఇంజిన్ పడవ వస్తున్నా అన్నారావు బృందం వస్తోందని ఆశ. గంట సేపటికి ఇద్దరు ఎదురు తెన్నెలు చూస్తూనే ఉన్నారు. అక్క, అంతా సేఫ్గా తిరిగి వస్తారంటావా? గుర్తెకి ఏమీ కాదు కదా? అప్పటికి ఏ 30వ అడిగి ఉంటుంది కాంచన. అనవసరంగా కంగారు పడకు, వాళ్ళకి ఏమీ కాదు. నది మీద ఇక్కడి నుంచి వెళ్ళటానికి 3 గంటలు, రావటానికి 3 గంటలు ప్రయాణం చేయాలి. మధ్యాహ్నం 2 గంటలకి బయలుదేరినా కాసేపట్లో వచ్చేయాలి. డోంట్ వరీ అంటూ కాంచనను సముదాయిస్తోంది స్నిగ్ధ. ఇంతలో పెద్ద ఈదురుగాలి వీచింది. అయ్యయ్యో అక్క, గాలి దుమారం కూడా మొదలైంది. వర్షం పడితే నది మీద చాలా కష్టం. బోట్లో నీరు చేరిపోతుంది. ఎలా వస్తారో ఏమిటో అంటూ చిన్నపిల్లల కాంచన హైరాణ పడుతుంటే స్నిగ్ధకు నవ్వు, కోపం కూడా వస్తున్నాయి. సరిగ్గా 4:40 ముందుగా కృతయుగ్ బోటు జెట్టీని చేరుకుంది. అతన్ని చూడగానే చంద్రుణ్ణి చూసిన కలువల్లాగా వికసించాయి వాళ్ళ ముఖాలు. ఇద్దరూ లేచి అటు పరిగెత్తారు. బోటు దిగిన కృతయుగ్ దాన్ని ఓనర్కి అప్పగించి జెట్టీ మీద నడుచుకుంటూ వచ్చాడు. నెత్తురు ముద్దలా ఉన్న అతడి భుజం కట్టును చూస్తూనే ఎంతో కంగారు పడిపోయారు స్నిగ్ధ, కాంచన్లు. ఏమైంది? వాళ్ళంతా ఎక్కడా? అడిగింది కాంచన. అంతా సేఫ్, వెనకాల పడవలో వస్తున్నారు. అర్జెంటుగా నేను ఆసుపత్రికి వెళ్ళాలి, ట్యాక్సీని పిలవండి అన్నాడు బాధను ఓర్చుకుంటూ. వెంటనే రోడ్డు మీదకు పరిగెత్తి ట్యాక్సీని పిలుచుకొచ్చింది కాంచన. మీ వాళ్ళు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేయడం బెటర్. వాళ్ళను చూస్తే కానీ నీ మనసు నెమ్మదించదు సలహా ఇచ్చాడు కృతయుగ్. వాళ్ళు సేఫ్ అని నువ్వు చెప్పావు చాలదా? నీ మాట మీద నాకు నమ్మకం లేదనా? అయినా గాయాన్ని కూడా లెక్క చేయకుండా ఇంత రిస్క్ తీసుకోవాలా? పదండి వెళ్ళిపోదాం అంటూ తను ట్యాక్సీ ఎక్కేసింది కాంచన. ట్యాక్సీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన అర్ధగంట తర్వాత అన్నారావు అతని బృందం వస్తున్న మోటారు, ఇంజన్, పడవ జెట్టీని చేరుకుంది. ఇతను మనిషి కాదు, ఇతగాడికి వైద్యం చేయడం నా వల్ల కాదు. కృతయుగ్ భుజం కట్లు విప్పుతూ గొణిగాడు డాక్టర్ దయానిధి. నెత్తుటి ముద్దలా ఉన్నాయి కట్లు. అంత క్రితమే బయట వర్షం కూడా మొదలైంది. చలిగా ఉంది వాతావరణం. 10 నిమిషాల క్రితమే అమ్మాయిలిద్దరూ కృతయుగ్ని ఆసుపత్రికి తీసుకొచ్చారు. చెప్పా పెట్టకుండా ఆసుపత్రి నుంచి వెళ్ళిపోయి గాయాన్ని పెంచుకొచ్చినందుకు దయానిధి చాలా కోపంగా ఉన్నాడు. అదేమిటి డాక్టర్, ఇతన్ని మనిషి కాదంటారు? దేనికి? అంటే మృగం అనుకుంటున్నారా అంటూ కావాలనే కామెంట్ చేసింది కాంచన. మృగమన్నా చెప్పినట్టు వింటుంది తల్లి, ఇతను అంతకన్నా ఎక్కువ. ఇలాంటి వాళ్ళకి వైద్యం చేయాలంటే పశువుల డాక్టరే కరెక్ట్ అన్నాడు దయానిధి. పోన్లే డాక్టర్, కాసేపు మీరే పశువుల డాక్టర్ అనుకోండి అన్నాడు కృతయుగ్. జోకా? అనుకోవడం కాదోయ్, నిన్ను అలాగే ట్రీట్ చేస్తా చూడు. యూ ఫూల్. గాయం 2 రోజుల్లో తగ్గిపోవాలని చెప్పి పారిపోయి గాయాన్ని పెంచుకుని వస్తావా? గాయం తగ్గేదాకా నిన్ను కాళ్ళు చేతులు కట్టిపడేయమని మా స్టాఫ్కి చెప్తా. ఓ మై గాడ్, 2 కుట్లు తెగిపోయాయి, మళ్ళీ కుట్లు పడతాయి అరిచాడు. కుట్టండి డాక్టర్, మీకు డబుల్ పేమెంట్ వస్తుందిగా అంటూ డాక్టర్ నవ్వినట్టే నవ్వి చూపించాడు కృతయుగ్. అసలు నాకు తెలియక అడుగుతాను, ఇంత బాధలను ఎలా నవ్వగలుగుతున్నావోయ్? నీకు నొప్పి తినటం లేదా అన్నాడు దయానిధి. అయ్యో అదేమడుగుతారు డాక్టర్, ఏడవలేక నవ్వు ఇది. నొప్పి చంపేస్తోంది. ఓ మై గాడ్ అరిచాడు. ఏమైనా నీలో ఓర్చుకునే శక్తి ఎక్కువ. ఐ లైక్ ఇట్. కానీ ఇక మీదట బెడ్ దిగనని, బయటకెళ్ళనని నాకు మాట ఇస్తేనే ట్రీట్మెంట్, అంతే. ప్రామిస్ డాక్టర్, 1 వారం రోజుల పాటు బెడ్ దిగను, మాట ఇచ్చాడు కృతయుగ్. ఓకే, ఆ మాటకి కట్టుబడి ఉంటేనే 4 రోజుల్లో గాయం మానేలా చేస్తాను, లేదంటే ఆపరేషన్ వరకు వెళుతోంది, జాగ్రత్త అంటూ హెచ్చరించి
ఎన్నో సూచనలు ఇచ్చి ట్రీట్మెంట్ ఆరంభించాడు డాక్టర్ దయానిధి. 2 నర్సులు సాయం చేస్తుండగా గాయాన్ని శుభ్రం చేసి కుట్లు వేసి బ్యాండేజ్ చుట్టాడు. 2 ఇంజక్షన్లు చేసి మందులు రాసిచ్చాడు. కృతయ్యని తిరిగి గదిలోకి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టారు. అవును, నువ్వు విడిగా హోటల్లో ఎందుకు? స్నిగ్ధకు సాయంగా మినరా హోటల్కి వచ్చేయరాదు? కాంచన్కు సలహా ఇచ్చాడు కృతయ్య. ఆల్రెడీ వచ్చేసాను. నేనున్న హోటల్ గది ఖాళీ చేసి నా లగేజ్ మినర్వాలో పడేసింది అక్క. ఆ తర్వాతే మేము నది వద్దకు వచ్చి నీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం అంది కాంచన. మంచి పని చేశారు అంటూ కళ్ళు మూసుకున్నాడు కృతయ్య. ఏం జరిగింది అక్కడ? పక్కన కూర్చుని మృదువుగా అడిగింది స్నిగ్ధ. దీవి మీద జరిగిందంతా లోగొంతుతో అమ్మాయిలిద్దరికీ వివరించడం ఆరంభించాడు కృతయ్య. ద్వారకా లాడ్జీ, అన్నారావు గది. ఎక్కడ ఉన్నా ఆయన గది విడిగా ఉండాల్సిందే. వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు. లాడ్జీలో ప్రస్తుతం 8 గంటలు తమ కిందే ఉన్నాయి. 8 గదులు తమ కిందే ఉన్నాయి. వాటిలో 3 తను, మహీధర్, అనంతస్వామిలవి. మిగిలినవి 5 పీటర్తో సహా తన మనుషులు ఉంటున్నారు. ఈరోజు చనిపోయిన వాడితో కలిపి నిధికి ఇప్పటికే 5 బలైపోయారు. శవాన్ని వెనక్కి తీర్చుకునే అవకాశం కూడా లేని అతి ప్రమాదకర ప్రదేశం. తలుచుకుంటే ఇప్పటికే వెన్ను జలధరిస్తుంది. ఇంకా ఎంతమంది పోతారో తెలియని పరిస్థితి. తన కెరీర్లోనే ఒక సవాల్గా నిలిచిన నిధి ఇది. ఇందులో కృతిక్, స్నిగ్ధల ప్రమేయం తనకిష్టం లేని మాట నిజమే. కానీ పరిస్థితులకు తలంచక తప్పదేమో. కృతిక్ మాటల్లో ఖచ్చితత్వం, నిజాయితీ కొట్టొచ్చినట్టుంది. అది అలా ఉంచితే కృతిక్ మూలంగా మహీధర్ గురించిన కొత్త విషయాలు కొన్ని విన్నాడు. దంతెవార నుంచి శత్రువులు రావడం ఏమిటి? కృతిక్ భుజానికి ఏర్పడ్డ గాయంతో సంబంధం ఏమిటి? 5 నిండు ప్రాణాలంటే చనిపోయిన వాళ్ళు ఎవరు? మహీధర్ కృతిక్ని అడ్డు తొలగించుకోవాలన్నంతగా అసూయ చెందాడా? ఇవన్నీ ఆలోచిస్తుంటే ఎందుకో అన్నారావు మనసు ప్రశాంతంగా లేదు. తనతో చెప్పకుండా, సంప్రదించకుండా మహీధర్ ఏ పని చేయడు. కానీ ఈ మధ్య కొన్ని పనులు చేశాకే తనతో చెప్తున్నాడు. కొన్ని పనులు చెప్పడం లేదు. ఇప్పుడిప్పుడే తను స్వతంత్రిస్తున్నాడా అనే సందేహం కలుగుతోంది. పరిష్కారం లభించని సమస్యలు ఎదురైనప్పుడు చికాకుల నుంచి బయటపడడానికి మనిషి చేసే తాత్కాలిక ఉపశమనం మనం మందును ఆశ్రయించడం. అన్నారావుకి ఇది మామూలే. విస్కీ బాటిల్ ఓపెన్ చేసి గ్లాసులోకి విస్కీ సోడా కలుపుకొని కొద్దిగా సిప్ చేస్తూ కాసేపు ఏవేవో ఆలోచనలతో గడిపాడు. ఆషామాషిగా ఆరంభించిన వాన చీకటి పడేసరికి ఉధృతమై ఈదురు గాలులతో కూడిన బలమైన వర్షంగా మారిపోయింది. వీధుల్లో జనసంచారం తగ్గింది. ఒక్కసారిగా వాతావరణం కూలవడంతో వేసవి తాపం నుంచి ఉపశమనం లభించినందుకు ఉజ్జయిని వాసులు ఆనందిస్తున్నారు. ఓసారి అనంతస్వామితో మాట్లాడాలనిపించింది. కానీ అంతకుముందు మహీధర్తో మాట్లాడడం మంచిదనిపించింది. తన మనిషిని పిలిచి మహీధర్ కోసం కబురు తీశాడు. కబురంపిన 5 నిమిషాల తర్వాత మేనమామ గదిలోకి వచ్చాడు మహీధర్. డోర్ క్లోజ్ చేసి బోల్ట్ వేసిరా, గ్లాస్ ఫినిష్ చేసి పక్కన పెడుతూ చెప్పాడు అన్నారావు. మౌనంగా డోర్ బోల్ట్ వేసి వచ్చి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు మహీధర్. ముఖం వాడిపోయి ఉంది. జరిగిన పరిణామాలు తనకు సంతృప్తి కావని అర్థమవుతూనే ఉంది. తన ప్రయత్నాలు విడిసికొట్టడమే కాదు, తను సేఫ్గానే ఉంటూ హీరో అయి కూర్చున్నాడు కృతయ్య. వాడు తన ప్రాణాన్ని కాపాడడం అవమానంగా ఫీల్ అవుతున్నాడు మహీధర్. మేనమామ ముఖంలోకి చూడలేక ముఖం దించుకున్నాడు. సో కృతయ్య విషయంలో నువ్వు 2 తప్పులు చేసావు. ఒకటి, దంతెవార నుంచి అతన్ని అంతం చేయడానికి ఎవరినో పిలిపించడం. రెండోది, స్నిగ్ధ, కాంచనల్ని కిడ్నాప్ చేయడం. విషయం పూర్తిగా తెలియక, దూరాలోచన లేక నేను తప్పు చేశాను. వాళ్ళిద్దరిని బంధించి ఉంచమని చెప్పి ఓకే, లీవ్ ఇట్. ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్తావా? దంతెవార నుంచి ఎవరిని పిలిపించావు? కూల్గా అడిగాడు అన్నారావు. లేదు మామయ్య, నేను పిలవలేదు. అసలు అక్కడ ఏం జరిగిందో కూడా నాకు తెలీదు. ఆ సమయంలో కాంచన దంతెవారలోనే ఉంది కాబట్టి తనకి తెలిసి ఉండొచ్చు. 5 రోజుల క్రితం సడన్గా చింటూబాయ్ ఫోన్ చేశాడు. కృతయ్యకి తల నరికి తీసుకుపోవడానికి 4 షూటర్స్ని వెంట పెట్టుకుని వచ్చాడు. ఆగాగు, కృతయ్యకి సొంత ఊరు ఏది? భద్రాచలం. అక్కడికి వెళ్తే కృతయ్యకి హైదరాబాద్లో ఉన్నట్టు తెలిసిందట. హైదరాబాద్ వచ్చాడు అంటూ జరిగింది క్లుప్తంగా వివరించాడు మహీధర్. కాసేపు మౌనంగా ఉన్నాడు అన్నారావు. గ్లాస్లో విస్కీ కలుపుకొని సిప్ చేస్తూ ఆలోచనలో మునిగిపోయాడు. నువ్వు చేసింది తప్పని నేను అనుకోను. చాలాసేపటి మౌనం తర్వాత పెదవి విప్పాడు అన్నారావు. నచ్చింది దక్కించుకోవడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి మా ఇంటల్లుడు నువ్వే అనుకున్నాం. కానీ మనం అనుకున్నట్టే అన్నీ జరగవు. కాంచన కృతయ్యని
ప్రేమించింది. ఎంతగా అంటే కన్నవాళ్ళని కూడా లెక్క చేయడం లేదు. సో 2 ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యావు. నేను 3వ అవకాశం కూడా నీకు ఇస్తున్నాను. వచ్చే సమావేశం రోజున 3వసారి ట్రై చేయి. కావాలంటే కొందరు గూండాల్ని కూడా సాయం తీసుకో. బట్ 3వసారి కూడా ఫెయిల్ అయితే ఇక జీవితంలో నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఇది నా కండిషన్, ఓకేనా అన్నాడు అన్నారావు. మేనమామ మాటలు మహీధర్ మీద టానిక్లా పనిచేశాయి. ముఖంలో కాంతి ప్రవేశించింది. కానీ అంతలోనే సందేహం. తనకి అవకాశం ఎందుకు ఇస్తున్నట్టు? ఒకవేళ కృతయ్య చేతిలోనే చనిపోతే తనను వదిలించుకునే ఆలోచన ఇది. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? ఇందులో బలవంతం ఏమీ లేదు. కృతయ్యని గెలవననుకుంటేనే ట్రై చెయ్యి, లేదా ఇక నువ్వు కాంచనను మర్చిపో. చాయిస్ నీదే, హెచ్చరించాడు అన్నారావు. ఆయన మనసులో ఏముందో తెలుసుకోవాలని ఎంత ఆలోచించినా మహీధర్కి అర్థం కాలేదు. కానీ ఓటమిని మాత్రం అంగీకరించలేకపోయాడు. ఓకే మావయ్య, 3వసారి ఫెయిల్ అవను. కృతయ్యని చంపి కాంచనని సొంతం చేసుకుంటాను అన్నాడు పట్టుదలగా మహీధర్. ఓకే, ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకేమీ చెప్పక్కర్లేదు. ట్రై చేయడం కాదు, పని పూర్తి చేసి మగవాడమనిపించుకో అన్నాడు అన్నారావు. థ్యాంక్ యూ మామయ్య, మీరే చూస్తారుగా. నాకు విషయం అర్థం కాలేదు. నీకేమన్నా అర్థమైందా? అసలు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేస్తున్నట్టు? ఏం చెప్పదలుచుకున్నాడు? చెప్పడానికి ఏముందని మామయ్య, నిధిలో మనకి వాటా ఇవ్వడం తనకి ఇష్టం లేదు. మనల్ని ఆశ వదులుకుని వెనక్కి వెళ్ళిపోమని చెప్పడానికే సమావేశం. అది చెప్పడానికి సమావేశం అక్కర్లేదు. దీవి మీదే చెప్పి తన దారిని వెళ్ళిపోవచ్చు. మరేదో కారణం ఉండాలి. నిధికి వాటాలు నిర్ణయించేందుకేమో. అంతేనంటావా? ఓకే, ఈ లోపల వాళ్ళ జోలికి వెళ్ళకు. కామ్గా ఉండండి. సమావేశంలో చర్చకు వచ్చే అంశం ఏమిటో చూద్దాం. వెళ్ళు. మహీధర్ కామ్గా లేచి బయటకు వెళ్ళిపోయాడు. 5 నిమిషాలాగి గదిలోంచి బయటకు వచ్చాడు అన్నారావు. డోర్ లాక్ చేసుకుని అనంతస్వామి గది వైపు వెళ్ళాడు. అప్పటికి రాత్రి 7 గంటలు దాటింది సమయం. బయట వాన జోరు తగ్గలేదు. చలికి ఎవరు వరండాలో తిరగడం లేదు. అన్నారావు వెళ్ళేసరికి ఏదో మంత్రగ్రంథం తీక్షణంగా తిరిగేస్తున్నాడు అనంతస్వామి. దాన్ని మూసి పక్కన పెడుతూ సాధారణంగా పిలిచాడు ఆయన. ఎదురుగా సోఫాలో కూర్చుని సాలోచనగా చూశాడు ఆయన్ని. ఏదో దీక్షగా చదువుతున్నట్టున్నారు అన్నాడు నవ్వుతూ. అవును, మన ముందు చాలా పెద్ద పని ఉంది. ఆషామాషి వ్యవహారం కాదు. దీవి మీద పరిస్థితులు స్వయంగా చూసావు కదా. ఎందుకైనా మంచిదని వచ్చేప్పుడు కొన్ని ముఖ్యమైన తాళపత్ర మంత్ర గ్రంథాలు తెచ్చాను. నాగశక్తుల ప్రస్తావన, వాటి ప్రయోగం, ఉపసంహారం, నాగబంధాలు, వాటి వివరాల కోసం గ్రంథాన్ని తిరిగేస్తున్నాను చెప్పాడు అనంతస్వామి. మీకు తెలియని మంత్రాల స్వామి, మీకు మించిన మంత్రవాది ఇంతవరకు నాకు ఎవరూ కనిపించలేదు. అదే పొరపాటు. నన్ను మించిన వాళ్ళు లోకంలో ఉన్నారు. నేను నీతో ఉన్నాను కాబట్టి వేరే వాళ్ళతో నీకు అవసరం పడలేదు. అంతే తేడా. అవును, అనుకోకుండా వచ్చావు. ఏమిటి విశేషం? ఉజ్జయినిలో మనకి విశేషాలు కొడవా స్వామి. చావు తప్పి బతుకు జీవుడా అని దీవి నుంచి బయటపడ్డాం. ఇంతకుముందే మహీధర్తో మాట్లాడి ఇటు వచ్చాను. వాడికి కాంచన మీద చెప్పలేని ఇష్టం. కానీ ఆ అమ్మాయి వీడిని కాదు పొమ్మంటోంది. నా ఉద్దేశం అయితే వీడు కాంచన మీద ఆశ వదులుకోవడం మంచిది. వదులుకునే ఉద్దేశం వాడికి లేదు. అందుకే నీ ప్రయత్నం నువ్వు చేసుకోమని సలహా ఇచ్చాను. బట్ 3వసారి కూడా ఫెయిల్ అయితే శాశ్వతంగా మర్చిపోవాలని హెచ్చరించాను. ఇది కరెక్ట్ కాదనుకుంటాను. నువ్వు అలా మహీధర్ని రెచ్చగొట్టకుండా ఉండాల్సింది. స్వామి, మంచివాడు మాటలతో వింటాడు, చెడ్డవాడు దెబ్బ పడితే వింటాడు. మూర్ఖుడు ఏం చేసినా వినడు. అలాంటి వాళ్ళకి ప్రాణం మీదకి వస్తేనే వింటారు. మహీధర్ మూర్ఖుడు. ఎంత మూర్ఖుడు కాకపోతే తన ప్రాణాలను కాపాడిన వాడినే చంపుతానంటాడు. ఇద్దరిలో ఎవరు చేస్తారో చూద్దాం. ఇప్పుడు నేను వచ్చిన విషయం వేరు. చెప్పు, ఏమిటా విషయం? వచ్చే ఇదే రోజు సమావేశం అవుదామని చెప్పాడు కృతయ్య. సమావేశంలో చర్చకు వచ్చే విషయాలు ఏమై ఉంటాయి? మనం అనుసరించాల్సిన వ్యూహం ఏమిటి? ఇందులో మీ అభిప్రాయం ఏమిటి? విషయం తెలియకుండా వ్యూహ రచన చేయలేం. ఇది నా అభిప్రాయం. మొదటి రాగిరేకు తమ వద్ద ఉందన్నాడు అంటే నిధికి సంబంధించి మనకు తెలియని విషయాలు ఏవో వాళ్ళకు తెలుసు. అవి తెలియనంత వరకు మనం ఒక అభిప్రాయానికి రాలేం. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ వ్యూహం అనుసరించాలన్నా సమావేశానంతరం అది సాధ్యం. నిధిని చెరిసగం పంచుకుందామని ప్రపోజ్ చేస్తాడనుకుంటాను. ఆ మాటకి చిన్నగా నవ్వాడు అనంతస్వామి.
ఎందుకు స్వామి నవ్వుతారు అడిగాడు అన్నారావు. ఏం లేదు అన్నారావు, మన వద్ద విశాల దృక్పథం లేనందువల్ల ఒక్కోసారి చిన్నపిల్లల్లా ఆలోచిస్తాం. మొత్తం నీది అతడే తీసుకున్నా నీకు వచ్చిన నష్టం ఏమన్నా ఉందా? ఎందుకంటే కాంచన అతన్ని చేసుకుంటే ఆమెకు చెందదా? నువ్వు ఎంత సంపాదించినా నీ కూతురి కోసమే కదా. అనంతస్వామి తర్కం అన్నారావుకి నచ్చింది. కోర్స్, అయినా ఏదో ఆతృత, చంచల స్వభావం కదా, రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. మొదటి రాగిరేకులో ఏముందో తెలిస్తే బాగుండేది. తెలుసుకుని ఏం చేస్తావు? ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. సమావేశంలో కొత్తగా ఏం చెప్తాడో విన్నాక పరిస్థితిని బట్టి ఆలోచిద్దాం. మీడియా దృష్టికి వెళితే మొదటికే మోసం వస్తుంది. సో ఈ 5-6 రోజులు కామ్గా ఉందాం. టేక్ ఇట్ ఈజీ. ఓకే 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 అన్నట్టు తలుపాడు అన్నారావు. కాసేపు ఆయనతో మాట్లాడి లేచి దాని గదిలోకి వెళ్ళిపోయాడు. అంతా భోజనాలు చేసి పడుకునేసరికి చాలా పొద్దుపోయింది. రాత్రంతా వర్షం నిలిచిపోయింది. ఆకాశంలో మబ్బులు మాత్రం అలాగే ఉన్నాయి. సూర్యుడు కనిపించడం లేదు. ఉజ్జయిని వీధులు రాత్రి కురిసిన వానకు జలమయంగా ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళటానికి స్నిగ్ధ, కాంచనలు రెడీ అవుతున్నారు. స్నిగ్ధ అప్పటికే స్నానాదులు ముగించి చక్కటి చీర జాకెట్లో అందంగా డ్రెస్అప్ అయి ఉంది. కాంచన స్నానం చేసి పక్క గదిలో రెడీ అవుతూ ఉంది. ఇంట్లో తలుపు చప్పుడైంది. మినర్వా హోటల్లో తమను పలకరించడానికి వచ్చే వాళ్ళు ఎవరూ లేరు. అంత క్రితమే కాఫీ ఆర్డర్ చేశారు. వెయిటర్ కాఫీ తెచ్చాడు అనుకుని వెళ్ళి తలుపు తీసింది. కానీ వచ్చింది వెయిటర్ కాదు, అపరిచిత వ్యక్తి. 2 వయసు దాటి సుందాగా గంభీరంగా ఉన్నాడు. ఎప్పుడు ఎక్కడ ఆయనను చూసిన గుర్తులేదు స్నిగ్ధకు. ఎస్, ఎవరు కావాలి అడిగింది. నువ్వు స్నిగ్ధవి కదూ అడిగాడు ఆయన. కోర్స్ ఐఆమ్ స్నిగ్ధ. ఇంతకీ మీరు? నన్ను అన్నారావు అంటారమ్మా, కాంచన ఫాదర్ని. అప్పటికి కానీ వచ్చింది ఎవరో స్నిగ్ధకు అర్థం కాలేదు. వాళ్ళు ఎదురుగా ద్వారకా లాడ్జిలో ఉన్నారని తెలుసు కానీ ఇలా అన్నారావు సడన్ విజిట్ ఉండొచ్చని ఊహించలేదు. అందుకే క్షణకాలం ఎలా స్పందించాలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు స్నిగ్ధకు. కానీ వెంటనే షాక్ నుంచి తేరుకుంటూ రండి, లోపలికి రండి అంటూ తలుపు తెరిచింది. కాంచన ఎక్కడమ్మా అడిగాడు. ఆయన ఒక్కడే వచ్చాడు, వెంట ఎవరిని తీసుకురాలేదు. వస్తుంది, రండి కూర్చోండి అంది స్నిగ్ధ. నేను ఇలా రావడం ఆశ్చర్యంగా ఉంది కదూ? అదేం లేదు, మిమ్మల్ని ఇదే చూడడం గుర్తుపట్టలేకపోయాను. సారీ. నేను మీ బిడ్డ లాంటి దాన్ని. నేను మీ బిడ్డ లాంటి దాన్నే. ఆశీర్వదించండి బాబాయ్ గారు అంటూ ఆయన పెద్దరికానికి ప్రాధాన్యతనిస్తూ వంగి పాదాభివందనం చేసింది. ఆమె వినయం, మాట తీరు అన్నారావుని పులికింపజేశాయి. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు, దీర్ఘాయుష్మాన్ భవ, లే తల్లి అంటూ భుజాలు పట్టి లేపి రాగానే నీ సంస్కారంతో నా కాళ్ళు చేతులు కట్టేశావు. ఉత్త చేతులతో ఆశీర్వదించకూడదు అంటూ 1000 రూపాయల నోటు చేతిలో ఉంచాడు. స్నిగ్ధ వారిస్తుంటే తీసుకోమ్మా, సెంట్రల్ మినిస్టర్ కూతురికి నీకు డబ్బు కొరత? ఇది సాంప్రదాయం, నా తృప్తి కోసం తీసుకోవాలి అన్నాడు. ఇక అభ్యంతరం చెప్పలేదు స్నిగ్ధ. అన్నారావు సోఫాలో కూర్చున్నాడు. ఇంతలో వెయిటర్ కాఫీ కప్పులతో ట్రే తెచ్చి టీపాయ్ మీద ఉంచి వెళ్ళాడు. ఒక కప్పులో కాఫీ వంచి అన్నారావుకిచ్చి తను ఒకటి తీసుకుని ఎదురుగా కూర్చుని స్నిగ్ధ. లోన గదిలోని కాంచనకు పక్క గదిలోని సంభాషణ వినిపిస్తూనే ఉంది. వచ్చింది డాడీ అని తెలిసినా పట్టించుకోలేదు. సరిగ్గా ముస్తాబై ముందు గదిలోకి వచ్చి తన హ్యాండ్ బ్యాగ్ అందుకుంది. స్నిగ్ధలాగే చక్కగా చీర జాకెట్లు సాంప్రదాయంగా మరింత అందంగా మెరిసిపోతుంది. తండ్రిని చూసి కూడా పలకరించలేదు. తనే కప్పులోకి కాఫీ వంచుకొని కిటికీ వద్దకెళ్ళి నిలబడింది. తండ్రి కూతుళ్ళు ఇలా ఎడముఖం పెడముఖంగా ఉండటం స్నిగ్ధకు ఇబ్బందిగా ఉంది. అక్క, అతిథి మర్యాదలు చూసుకొని వెనకాల వస్తావా? నేను వెళతాను. హృతిక్ ఎదురు చూస్తుంటాడు. ఖాళీ కప్పు టీపాయ్ మీద ఉంచుతూ అడిగింది కాంచన. ఒక్క నిమిషం కూర్చో, వెళదాం. వచ్చింది మీ డాడీ, పలకరించవా? ఒకంత కోప్పడింది స్నిగ్ధ. సారీ అక్క, ఆయన మా డాడీనే, కానీ ప్రస్తుతం మన శత్రువుతో మనకి మాటలేమిటి? నిర్మోహమాటంగా అంది కాంచన. కూతురి మాటలకు నొచ్చుకున్నాడు అన్నారావు. ఆ బాధ ముఖంలో తెలుస్తోంది. స్నిగ్ధ వంక చూస్తూ, చూసావా అమ్మా, ఈ రాక్షసిని కని చివరికి దానికి శత్రువైనయ్యాను. నేను చేసిన తప్పేమిటి? ఇక్కడి పరిస్థితులు బాగుండవు కాబట్టి ఉజ్జయిని రావద్దని చెప్పాను. అబద్ధం అంటూ ఆయన మాటల్ని ఖండించింది కాంచన. హృతిక్ ఉజ్జయినిలో ఉన్నాడని తెలిసే మీరు బయలుదేరారు. వస్తే నేను హృతిక్కి చేరువైపోతానని రావద్దన్నారు అంది కాంచన. ఓకే, అలాగే అనుకో. వచ్చిన దానివి నాకు కనిపించాలి కదా, తప్పించుకు తిరగడం దేనికి? అందుకేగా శత్రువుల్ని బంధించినట్టు అక్కని నన్ను మత్తుమందిచ్చి లాడ్జి గదిలో బంధించారు. మిమ్మల్ని ఎలా క్షమించగలను అంటూ బలవంతాన దుఃఖం ఆపుకుంటూ కళ్ళు తుడుచుకుంది. తండ్రి కూతుళ్ళ సంవాదం వింటూ
మధ్యలో ప్రేక్షకురాలిగా ఉండిపోయిన స్నిగ్ధ. అన్నారావు కాస్త ఇబ్బందిగా చూశాడు. ఇందులో నా తప్పు లేదు. చేసిందంతా మహీధర్. ఆ విధవ ఈ మధ్యగా నాతో చెప్పకుండానే కొన్ని పనులు చేస్తున్నాడు. సడన్గా మిమ్మల్ని తీసుకురాగానే ఏం చేయాలో తోచక గదిలో ఉంచమన్నాను. ఉదయం బయటకు వెళ్లాల్సి వచ్చింది. మీకు ఎవరూ హాని చేయలేదు కదా అన్నాడు. సమర్థించుకోకండి. మేము కనబడక భుజం గాయాన్ని కూడా లెక్క చేయకుండా కోతేగ్ ఎంత హైరాణ పడ్డాడో మాకు తెలుసు. మీరు ఇప్పుడు నచ్చజెప్పి నన్ను మీ వద్దకు తీసుకుపోవాలనే వచ్చారు. కానీ అది జరగని పని. ఐ లవ్ యూ డాడ్, బట్ ఇప్పుడు మీ మాట వినలేను. సారీ. కూతురు అంత ఖచ్చితంగా తన అభిప్రాయాన్ని చెప్పాక కూడా ఇంకేం మాట్లాడాలో అన్నారావుకి అర్థం కాలేదు. అతన్ని ఆ పరిస్థితి నుంచి బయటపడేయడానికే అన్నట్టు మధ్యలో స్నిగ్ధ కల్పించుకుంటూ, కాంచన, ఎదుటి వ్యక్తి అభిప్రాయం తెలుసుకోకుండానే నోరు పారేసుకోవడం మంచిది కాదని తెలీదా? వచ్చింది సాక్షాత్తు మీ డాడీ. శత్రువు కాదు. పొరపాట్లు దొర్లి ఉండొచ్చు. అంత మాత్రాన శత్రువుగా చూడడం తప్పు. కాసేపు నువ్వు మౌనంగా ఉంటే ఈ తరపున నేను మాట్లాడతాను. ఏమంటావు? అంది. అక్క, డాడీ అంటే నాకు ప్రాణం. నీకు తెలియని విషయం కాదు. కానీ జరిగింది తలుచుకుంటేనే బాధగా ఉంది. ఓకే, నువ్వు చెప్పావుగా, ఇక మాట్లాడను అంటూ ఎడంగా పోయి సోఫాలో కూర్చుని చెమర్చిన కళ్ళు తుడుచుకుంది. స్నిగ్ధ అన్నారావు వంక చూసింది. సారీ బాబాయ్ గారు, తన మాటలు పట్టించుకోకండి. మీరు కూతుర్ని చూసి వెళ్ళాలనే వచ్చారనుకుంటున్నాను. అంతకు మించి ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి, నేను తీరుస్తాను. తను మాట్లాడదు. మీరు నిస్సంకోచంగా అడగండి అంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ సిగరెట్ కాల్చుకోవచ్చా తల్లి? అభ్యర్థనగా అడిగాడు అన్నారావు. కూతురి పెడసేవం మూలంగా ఆయన నర్వస్ ఫీల్ అవుతున్నాడు. అందుకే తట్టుకోవడానికి సిగరెట్ అభ్యర్థించాడు. ష్యూర్, ఇది మీ రూమ్ అనుకోండి బాబాయ్. ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరూ లేరు. నిరభ్యంతరంగా కాల్చుకోండి అంటూ కింద నుంచి యాస్ట్రే తీసి టీపాయ్ మీద ఉంచిన స్నిగ్ధ. కృతిక్ ఎప్పుడన్నా ఒక సిగరెట్ కాలుస్తాడు. అతడి కోసం ఉంచిన ఆస్ట్రే అది. సిగరెట్ ముట్టించుకున్నాడు అన్నారావు. గురువుగా తండ్రి వంక చూస్తోంది కాంచన. రాత్రి మందు ఎక్కువై ఉంటుంది. మమ్మీ నేను ఎంత పోరినా వింటేనా? కళ్ళు ఎగబారి ముఖం ఎలా పీక్కుపోయిందో చూడక్క. సిగరెట్లు మందు ఎప్పుడు మానేస్తారో అడుగు అంది బాధగా కాంచన. వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంది స్నిగ్ధ. ఎన్ని కోపతాపాలున్నా రక్త సంబంధం ఎక్కడికి పోతుంది? కాంచన బాధపడ్డంలో ఆశ్చర్యం లేదు. ఏం చేయమంటావు తల్లి? నీ గురించే నా టెన్షను సమర్థించుకోబోయాడు అన్నారావు. వెంటనే ఖండించింది కాంచన. నా గురించి కాదు, నిధి గురించని చెప్పండి అంది. అంటే నీ గురించి నాకే బాధ్యత లేదన్నా నీ ఉద్దేశం? ఉంటే తెగే వరకు పరిస్థితి తీసుకురారు మీరు. మళ్ళీ గొడవ పడేట్టు ఉన్నారని గ్రహించి వెంటనే వారించింది స్నిగ్ధ. కాంచన, కీప్ క్వైట్, మాట్లాడకూడదు మందలించింది. ఓకే అక్క, సారీ అంటూ ముఖం అటువైపుకు తిప్పుకుంది కాంచన. మీ ఇద్దరే కనిపిస్తున్నారు. కృతజ్ఞ ఎక్కడా అని అడిగాడు. ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. రావటానికి 4 రోజులు పడుతుంది బదిలిచ్చింది స్నిగ్ధ. ఏ హాస్పిటల్ అని అడగాలని నోటి చివరికి వచ్చిన మాటల్ని మింగేశాడు అన్నారావు. అడిగినా చెప్పరని తెలిసి అడగటం వృధా కదా. ఓకే, ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి కాకుండా కలిసి ఉండటమే తప్పు. అలాంటిది మీరిద్దరూ కృతజ్ఞతో కలిసి ఒకే సూట్లో ఉండటం కరెక్టా? నలుగురు ఏమీ అనుకోరా? మరోలా అనుకోవద్దు. ఈజ్ ఇట్ కరెక్ట్? కాంచనకు సర్వన కోపం ముంచుకొచ్చింది. ఏదో అనబోతుంటే కళ్ళతో నివారించింది స్నిగ్ధ. అన్నారావు వంక దరహాసంతో చూసింది. బాబాయ్ గారు, మీ సందేహం అర్థమైంది. ఒకరేదో అనుకుంటారని. ఇది కరెక్ట్ కాదు. మన కోసం మనం బ్రతుకుతున్నాం, ఒకరి కోసం కాదు. అప్పుడప్పుడు సంప్రదాయాల్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. తప్పదు. మనం పవిత్రంగా ఉన్నంత వరకు ఒకరికి భయపడాల్సిన పని లేదు. ఒకే సూట్లో ఉన్న కృతజ్ఞ గది వేరు, మా గది వేరు. ఇనుముతో చేరినంత మాత్రాన నిప్పు పవిత్రతకి లోటు రాదు. కృతజ్ఞ నిప్పు లాంటివాడు. మీరు మా గురించి దిగులు చెందక్కర్లేదు అంది. కానీ ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం లోకం విరుద్ధం కాదా? హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక యువకుడు ఒక యువతిని మించి పెళ్లి చేసుకోకూడదు. అలా చేసుకోవడం నేరం. అంటే ఇప్పుడు లోకంలో ఒకరికన్నా ఎక్కువ భార్యలున్నవారు లేరన్నా మీ ఉద్దేశం? ఈ ప్రశ్న అన్నారావుని కాస్త ఇబ్బంది పెట్టింది. ఏదో చెప్పబోయాడు. అంతలో కాంచన అందుకుంది. లోకంలో అలాంటి వారు ఎందుకు లేరు? చట్ట ప్రకారం ఇంట్లో ఒక ఆవిడ, చట్టానికి అతీతంగా బయట ఒక ఆవిడను నువ్వడుగక్క. ఆయన చిటికీ మాటి హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్కి ఎందుకు వెళ్తున్నారో కనుక్కో. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే. ఆ ఇంట్లో తమ్ముడు ఒక్కడే. నన్ను చూస్తే అక్క అని పిలవటానికి భయపడతాడు. ఇంటర్ చదువుతున్నాడు. నాకు విషయం తెలిసాక ఆగలేక స్కూల్కి వెళ్ళి వాడిని చూసి పలకరించి వస్తుంటాను. ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళం, కానీ ఒకే విధమైన
అర్హత, ప్రేమ పొందలేకపోతున్నాం. ఇదే నా ప్రేమను పంచడం అంటే? ఈ రోజుకి మమ్మీకి ఈ విషయం తెలీదు. రెండో భార్యని చట్టం ఒప్పుకోదు, ఉంచుకుంటే పట్టించుకోదు అనుకుంటే ఓకే. కృతయ్య నన్ను ఉంచుకొని ఐ డోంట్ కేర్ అంది ఉక్రోషంగా. మరోసారి ముఖం మీద చన్నీళ్లు కొట్టినట్టు కుంచుకుపోయింది అన్నారావు ముఖం. ఓ మై గాడ్, ఈ పిల్ల నా పరువు మర్యాదల్ని ఉజ్జయినిలో ఎండగట్టేట్టుంది. నీకేం అపకారం చేశానని ఈ రకంగా కక్ష సాధిస్తున్నావు కాంచన? బాధగా అడిగాడు. మీరెందుకలా అనుకుంటున్నారు డాడీ? వాస్తవాలు తెలుసుకోవాలనిగా వచ్చారు. వాస్తవాలు మాట్లాడుకుందాం. మీ జీవితంలోనూ ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. ఒకరికిచ్చిన ఉన్నత స్థానాన్ని రెండో వారికి ఎందుకు ఇవ్వరు? న్యాయం గురించి అడిగేవాళ్ళు న్యాయాన్ని పాటించక్కర్లేదా అంది నిలదీస్తున్నట్టు కాంచన. చర్చను మరీ పొడిగించడం ఇష్టం లేని స్నిగ్ధ మధ్యలో కల్పించుకుంటూ, పర్సనల్ విషయాలు ఇంతటితో ఆపేద్దాం. బాబాయ్ గారు, మీ ఉద్దేశం నాకు బోధపడింది. మేమిద్దరం కృతజ్ఞని ప్రేమించడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం మీకు విడ్డూరంగానూ చట్ట వ్యతిరేకంగానూ తోచవచ్చు. మనకి ఎన్నో మంచి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల్లో మార్పులు, కొత్త చట్టాలు వస్తున్నాయి. అయితే వచ్చిన చట్టాలన్నీ అమలవుతున్నాయా? లేదు. ఎవరో ఒకరు ఇక్కడ తప్పు జరుగుతోంది అని కంప్లైంట్ చేస్తే కానీ చట్టం మన జోలికి రాదు. ఇక మొదటి భార్య ఉండగానే ఏ సందర్భాల్లో రెండో భార్యను చేసుకోవడానికి చట్టం అంగీకరిస్తుంది అంటే మనం అంత లోతుగా చట్టం గురించి తెలుసుకోనక్కర్లేదనుకుంటాను. త్రేతాయుగంలో ఒకే భార్య ఒకే బాణం అంటూ ఏకపత్ని వ్రతుడైన శ్రీరామచంద్రుడే ద్వాపర యుగంలో కృష్ణావతారం వచ్చేసరికి 80 భార్యని చేసుకున్నాడు. మరి మనుధర్మం ప్రకారం చూసిన రాజు అయిన వాడు తన కులంతో పాటు మిగిలిన 3 కులాల నుంచి మొత్తం 4 కన్యల్ని వివాహం చేసుకోవాలనుకుంటాడు. రాజును అనుసరించే ఆనాటి ప్రజలు బహుభార్యత్వం పాటించేవారు. ఇందుకే పెద్దలు దేశకాల పరిస్థితుల్ని బట్టి న్యాయధర్మాలు మారుతుంటాయన్నారు. ఇప్పుడు కలికాలం కాబట్టి హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక కన్యనే వివాహం చేసుకోవాలి. కానీ ఇష్టపడి చేసుకుంటే ఏ చట్టం ఆపలేదు. ఇదంతా ఎందుకు చెప్పానంటే లోకంలో లేని వింతవి మా మధ్య లేదు. మీకు అర్థం కావాలని ఇదంతా చెప్పాను కానీ నిజానికి పెళ్లి గురించి ఇప్పుడు మేము ఆలోచించడం లేదు. మా భుజాల మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది. అదేమిటో మీకు కృతజ్ఞత చెప్తేనే బాగుంటుంది. ఆ బాధ్యత నెరవేరాకే పెళ్లి ఆలోచన, సందేహం అక్కర్లేదు. మీ అందరి సమక్షంలోనే అప్పుడు మా వివాహం జరుగుతుంది. బాబాయ్ గారు, నేను సగటు ఆడపిల్లని. అందరిలో ఉండే భావోద్వేగాలు నాలోనూ ఉన్నాయి. మా మధ్య మరో అమ్మాయి వస్తుందంటే ఒప్పుకునేదాన్ని కానేమో. కానీ ఈరోజు నేను కృతజ్ఞ ఇలా ప్రాణాలతో ఉన్నామంటే కారణం కాంచన. తన ప్రాణాలను పణంగా పెట్టి మమ్మల్ని కాపాడుకుంది. ఏమి రుణం తీర్చుకోగలం? తనను మాలో కలుపుకోవడం తప్ప నన్ను తన అక్కలా చూస్తోంది. మా ముగ్గురు ప్రాణాలు ఒకటని తెలిసాక ఇక దూరంగా ఉంచలేను కదా. సో మా గురించి మీరు బాధపడక్కర్లేదు. కాంచన మాతో ఉంటేనే మా సంతోషంగా ఉంటుంది. మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తాను అంది. స్నిగ్ధ అంత వివరంగా చెప్పాక ఇంకేం అడగాలో అన్నారావుకి తోచలేదు. భారంగా నిట్టూర్చి లేచాడు. స్నిగ్ధ, కాంచనలు నిలబడ్డారు. అమ్మా స్నిగ్ధ, నువ్వింత చెప్పాక కూడా నేను నా బిడ్డ గురించి బెంగపడ్డంలో అర్థం లేదు. వస్తాను అంటూ కాంచన ముందుకెళ్ళి ప్రేమగా జుత్తు నిమిరాడు. ఎప్పుడూ నన్ను శత్రువుగా చూడక తల్లి, భరించలేను. కృతజ్ఞ నాతో మాట అన్నాడు. కాంచనను తండ్రి లేని పిల్లగా చూడలేను. అందుకే మీతో పాటు మీ మనుషులందరినీ కాపాడాలని వచ్చాను అన్నాడు. ఆ ఒక్క మాట చాలు అతను ఎంత బాధ్యత ఎరిగినవాడు చెప్పటానికి. కృతజ్ఞ నాకు నచ్చాడు. ఒద్దికగా అతని ప్రేమను పంచుకోగలిగితే మీ ఇద్దరూ అదృష్టవంతులే. నేను వెళుతున్నాను. నీ క్షేమం కోరే నీ తండ్రి ఇక్కడే ఉన్నాడని మర్చిపోకు అని చెప్పి చరచరా బయటకు నడిచాడు. డోర్ దాటబోతూ ఒక క్షణం ఆగి తిరిగి చూశాడు. నా నుంచి కానీ నా మనుషుల నుంచి కానీ మీకు ఎలాంటి హాని జరగదు. కానీ మహీధర్ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండక తప్పదు. కృతజ్ఞ మీద వాడికి ద్వేషం పోలేదు. రేపు మీరు నన్ను అపార్థం చేసుకోకూడదని ఓ మాట ముందే చెప్తున్నాను అంటూ హెచ్చరించి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన 10 నిమిషాల తర్వాత యువతలిద్దరూ తమ సూట్ లాక్ చేసుకుని ఆటోలో కృతజ్ఞ ఉన్న ఆసుపత్రికి బయలుదేరారు. మిగతా కథ 9వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.